అగస్త్యాశ్రమంలో కనపడినా మాట్లాడాల శరభంగాశ్రమంలో అవతార ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం చేసి ఆయన ఎవరో చెప్తాను తప్ప ఇప్పుడు నరుడిగానే ఉండాలన్నాడు. ఎవరు కనపడలేదు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి. ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో. భవన్నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభో ఏక శృంగో వరాహస్త్వం భూత భవ్యస్స పత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ శార్గం ధన్వా హృషీకేశః పురుష పురుషోత్తమః అజిత ఖడ్గదృగ్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్వరః సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః సత్వం క్షమాదమః ప్రభవశ్చాప్యయశ్చత్వ ఉపేంద్రో మధుసూదనః ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభోరణాం సకృత్ శరణ్యం శరణ్యం శరణం చత్వ ముహుర్దివ్యా మహర్షయః సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షవః త్వం త్రయాణాం హి లోకానా ఆదికర్తా స్వయం ప్రభుః సిద్ధానామపి సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజః త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఓంకార పరం తపః ప్రభవం నిధనం వాతే నవిధక్కో భవావితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాషు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వాం ధారయసి భూతాని వసుధాంచ సపర్వతాం అంతే పృథివ్యా సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీన్ లోకాన్ ధారయన్ రామ దేవగంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతి దేవాగాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమిషస్తే భవేదాత్రి బృహ్మేస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేద నదస్తిత్వయా వినా జగత్ సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలం అగ్నికోప ప్రసాదస్తే సోమశ్రీవత్సలక్షణ తయా లోకాత్రయ క్రాంత పురాణే విక్రమైస్త్రిభిః మహేంద్రశ్చ వృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుః దేవకృష్ణ ప్రజాపతిః పదార్థం రావణస్యేహ ప్రవిష్ణో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం తయా ధర్మభృతాం వర నిహతో రావణో రామ ప్రహృష్టో దివమక్రమ అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామం న చ మోఘస్త్వస్త్వం సంస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఏ నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామ ఇహ లోకే పరత్ర చ ఇమమార్షస్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవః. వాల్మీకి మహర్షి ఎక్కడా పరస్తుడి చెప్పరు. అలాంటి వారు ఇవాళ సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారితో రాముణ్ణి స్తవం చేయించారు. ఇది ప్రాణం రామాయణానికి. ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయా సృష్టికి ముందున్నవాడివి నువ్వు, స్థితికారుడువు నువ్వు, లయకారుడివి నువ్వు, కృష్ణుడివి నువ్వు, ఉత్సాహమూర్తివి నువ్వు, భూమి ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, సమస్తం నువ్వు, నిలబెట్టిన వాడివి నువ్వు. ఇంకా ఒకటేమిటి, రాత్రి నువ్వు, కోపం నువ్వు, దేవతలు నీ రోమకూపాల్లో ఉంటారు, సమస్తము నీయందుంది, అంచమునందు ఉండిపోయేవాడివి నువ్వు, సృష్టి చేసేవాడివి నువ్వు, నాభికలంలోంచి బ్రహ్మగారిని సృష్టించేవాడివి నువ్వు, సృష్టి నువ్వు, స్థితి నువ్వు, లయ నువ్వు. నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు, నువ్వు తలుచుకుంటే లయం, నువ్వు సృష్టిస్తే సృష్టి, నువ్వు నిలబెడితే స్థితి. ఇంత స్తోత్రం చేసి రామా ఇది నీ స్వరూపం అన్నారు. అన్న తర్వాత అగ్నిహోత్రంలోంచి అగ్నిదేవుడు బంగారు సింహాసనం మీద పైకొచ్చాడు. తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకున్నాడు. రామా ఎవరనుకుంటున్నావో తెలుసా? ఈ తల్లి, ఈ సాక్షి, ఈ తల్లి అక్లిష్టమాల్యాభరణాం తథా రూపాం మనస్వినీం దదౌ రామాయ వైదేహి అంకే కృత్వా విభావసుః అబ్రవీచ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః ఏషా తే రామ వైదేహి తాపమాస్యాన విద్యతే నైవ వాచాన మనసా నాను ధ్యానాన్న చక్షుషా సువృత్తావృత్త చౌండీర నత్వామతిచారః రావణేనాపనీతైష వీర్యోత్సిక్తేన రాక్షస తయా విరహితా దీన వివశా నిర్జనాద్వనాత్ వృద్ధాం చాంతఃపురే గుప్త తచ్చిత్తాత్ తత్పరాయణ రక్షితా రాక్షసై సంఘైర్ వికృతైర్ఘోర దర్శనైః విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతిగృహ్ణీష్వ రాఘవ నకించిదవిధాత్తవ్య మహామాజ్ఞాపయామితే. ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని సీతమ్మ తల్లిని తండ్రి కుమార్తెని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి, ఈవిడ మహాపునీత, మహాప్రాజ్ఞురాలు, గొప్ప పుణ్యచారిత్రం ఉన్నది, ఈ తల్లి కంటితో దోషం చెయ్యలేదు.
రావణుణ్ణి తనంత తానిలా కన్నెత్తి చూడలేదు. రాక్షస సంహారం జరిగిందంటే ఈవిడ పాతివ్రత్యం వల్లే జరిగింది. ఈ తల్లి మనస్సుతో పాపం చెయ్యలేదు, వాక్కు చేత పాపం చేయలేదు. కర్మ సాక్షిని నేను అగ్నిహోత్రుణ్ణి. 98.4 డిగ్రీలు ఇక్కడ ఉంటే కదా వేడి ఉంటుంది. అందుకని నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను. ఈ తల్లి యందు కించిత్ దోషం లేదు. రామ, సర్వకాల సర్వావస్థల యందు నీనామం చెప్పుకుని నీ పాదముల యందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను. ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు అన్నాడు. రాముడు అన్నాడు, మహాప్రభో, మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు. ఈ సీతమ్మ భూజాత, సర్వకాలముల యందు ఆయమ్మ మనస్సు నా దగ్గర ఉన్నది అని నాకు తెలుసు. సముద్రం చెలియలి కట్టని దాటలేనట్టు, అగ్నిహోత్రాన్ని చేతపట్టలేనట్టు సీతమ్మని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటికీ తెలియాలి. చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు. సీతమ్మ చారిత్రం ఏమిటో లోకమునకు చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను. అందుకని అంత ధైర్యంగా కన్నుల నీరు వరదలై పారుతున్నా సీతమ్మని చితి ప్రవేశం చేయించాను. ఇన్ని తెలిసి కూడా సీతమ్మ తల్లిని మాటలంటే వాడు ఎన్ని కోట్ల జన్మలు పాపం అనుభవిస్తాడో చూడండి అని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చునేవాడు భార్యని ఎంత జాగ్రత్తగా, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలో చూపించడానికి చెయ్యి పెట్టి ఇలా చూపించడానికి ఆస్కారం లేకుండా అగ్ని ప్రవేశం చేయించి మళ్ళీ సీతమ్మ తల్లిని తన పక్కన కూర్చోపెట్టుకుంటే సీతారాములిద్దరూ మళ్ళీ ఇంతకాలానికి ఒకరి పక్కన ఒకరు చేరి పరమ సంతోషంగా ఆనందంగా ఆయమ్మ అయ్య భుజం మీద తల పెట్టుకుని పొంగిపోతుంటే అమ్మని భుజం మీద చెయ్యేసి రామచంద్రమూర్తి దగ్గరకి తీసుకుంటే కన్నుల నీరు పెట్టుకుని ఇంత పతివ్రతామ తల్లి సీతమ్మ, అంత ధర్మమూర్తి రామయ్య, ఈ సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న మనం కదరా బిడ్డలమంటే ఎంత అదృష్టం రా అని వానరులందరూ పొంగిపోతున్న ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేశారు. రాముడు వేరొక స్త్రీని పరిగ్రహిస్తే ఎవరు అడ్డుకుంటారు, ఎవరు కాదంటారు. కానీ రాముని యొక్క సౌశీల్యములో ఉన్న గొప్పతనం ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఉత్తర రామాయణంలో సీతమ్మ తల్లిని విడిచిపెట్టినప్పుడు ఆయన యజ్ఞం చెయ్యవలసి వస్తే సీతమ్మ తల్లి యొక్క బంగారుమూర్తిని పెట్టుకున్నాడు తప్ప అన్య స్త్రీని ఆయన పరిగ్రహించలేదు. రామునికి సీతమ్మ తల్లి యందు ఎన్నడూ అన్యభావం లేదు. ఆవిడ యొక్క నడువడి యందు ఎప్పుడూ ఆయనకి దోషం ఆపాదించలేదు. అందుకే మహానుభావుడు ఒక మాట చెప్పుకున్నాడు, సీత నువ్వు దీపశిఖవి, నా కంటికి జబ్బు వచ్చింది సీత, అందుకని కంటి జబ్బు ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు ఇవాళ నేను నిన్ను చూడలేకపోతున్నాను అన్నాడు. దీపశిఖకి దోషం ఉండదు. దీపంలో ఒక పురుగు వెళ్ళి పడుతుంది, కాలిపోతుంది. అందులోకి వెళ్ళి ఒక పురుగు కాలింది కనుక దీపానికి ఉన్నటువంటి జ్యోతి అపవిత్రతని పొందింది అని మీరు అనగలరా? అనలేదు. ఒక పసిపిల్లవాడు తెలియక దీపంలో వేలు పెడతాడు, దీపం ఆ వేళ్లు కాలుతాయి. పిల్లవాడి వేళ్లు కాల్చిన క్రౌర్యముతో కూడిన అగ్నిహోత్రము అని మీరు దీపశిఖకి పేరు పెట్టగలరా? పెట్టలేరు. కటిక చీకటిలో దీపశిఖ వెలిగింది, మీకు వెలుతురు వచ్చింది, ఈ దీపశిఖ ఉపకారం చేసేది అని మీరు అనగలరా? అనలేరు. దానికి వేటితోనూ సంబంధం లేదు. భాష, అది భాషిస్తుందంతే, అదే దాని ప్రయోజనం. సీత నువ్వు కూడా అంతే. నాకు తెలుసు రావణుడు నిన్ను ముట్టుకున్నందుకు రావణుడు కాలిపోయాడు తప్ప నీకు ఏ విధమైనటువంటి దోషము లేదు. నీ పరిస్థితి నాకు తెలుసు. కానీ రాముడు ఎన్నడూ మీకు చెప్పాను నరుడిగా ప్రవర్తించాడు. నరుడిగా ప్రవర్తించిన వాడు ఇక్కడ దాటితే అయోధ్య వెళ్ళిపోతాడు. అయోధ్య వెళ్ళిపోతే భరతుడు పట్టాభిషేకానికి పట్టుబడతాడు, సింహాసనం మీద కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చోగానే అందరూ రాముడి లాంటి నడుబడి ఉన్న వాళ్ళు ఉండరు ప్రపంచంలో. అందరికీ తొందరగా తేలికగా దొరికేటటువంటి చేతకాని విషయం ఏమిటంటే రాముడి మీద బురద చల్లడం. అందుకని రాముడి మీద బురద చల్లలేని వాడు రాముడి మనస్సుతో సమానమైన సీతమ్మ మీద, సమానమేమి రాముని మనస్సే అయిన సీతమ్మ మీద లోకకంటకురైన రావణాసురుడి యొక్క ప్రమదావనంలో 10 నెలల పాటు ఉన్నటువంటి ఈ సీతమ్మని ఏలుకున్న విరిరాముడు అంటుంది రేపు పొద్దున్న లోకం. అందుకని సీత నా మనస్సు క్లేశం కలుగుతోందన్నాడు. రాజారాముడై తాను కూర్చున్నప్పుడు మూర్ధాభిషిక్తుడయ్యే ముందు పక్కన పట్టమహిషి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆవిడ్ని నింద చేస్తే అది తన నింద చేయడం కాదా? అందుకని తన భార్య యొక్క శీలం ఏమిటో ఇవాళ ప్రపంచానికి తెలియాలి. అది ప్రపంచంలో ఒక తెలివి మాలిన వాడు అన్న తర్వాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తే దానికి గొప్పతనం ఉండదు. ఎవడో ఒక చేతకాని వాడంటే సీతమ్మ తల్లి ప్రవేశం చేయడం ఏమిటి?
లోకమంతటి తరపున లోకం ఏమంటుందో దాన్ని తన అనవలసి వచ్చింది. తన భార్య యందు నమ్మకం ఉన్నా కూడా సీత నిన్ను నేను అలా అనవలసి వస్తోంది. అందుకని భూమి వంక చూశాడు మహానుభావుడు. నువ్వు భూమి చెవి, భూమికి ఎంత ఓర్పో సీత నీకంత ఓర్పు. అంత ఓర్పు కలిగిన నా ఇల్లాలిని నేను ఇవాళ ఇన్ని మాటలు అనవలసి వస్తోంది. ఇందువల్ల నేను నరుడిగా అవతారాన్ని స్వీకరించబట్టి ఇంత క్లేశాన్ని పొందుతున్నాను. రాముడు పడిన అనుమానం ఉత్తినే పోలేదు. ఇంత కష్టపడ్డారు. సీతమ్మ తల్లి రాముడు అగ్ని ప్రవేశం చెయ్యమని సీతమ్మని ఎన్నడూ కోరలేదు. తనంత తానుగా తన నడువడిని నిరూపించుకుంటుందని తెలుసు రాముడికి. అందుకే సీతమ్మ తల్లి భావనా వ్యగ్రతని పొంది ఉంటే మరణించి ఉండేది. ఆ తల్లి మరణించాలనుకుంటే అగ్ని ప్రవేశమే చెయ్యక్కర్లేదు. కానీ ఆ తల్లికి కూడా రాముడి మనస్సు తెలిసి ఇది గొప్పతనం. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అన్నారు హనుమ. ఈ తల్లి మనస్సు ఆయన దగ్గరుంది, ఆయన మనస్సు ఈవిడి దగ్గరుంది. ఆయన ఏమనుకుంటున్నారో ఈవిడికి తెలుసు, ఈవిడేమనుకుంటోందో ఆయనకి తెలుసు. అందుకే ఈ మాట చెప్పగానే సీతమ్మకు అర్థమైంది. నా మీద లోకం రేపు నింద వేస్తుంది అని రాముడు నన్ను నిందిస్తే రాముడు తట్టుకోలేడు. అందుకని నన్ను తాను నిందించి నా శీల పరీక్షని కోరుతున్నాడు లోకానికి భాషించాలని అని అగ్నిలో ప్రవేశిస్తూ ఒక మాట అంది. ఇందులో ప్రవేశించగానే నా ప్రాణములు ఉడిగిపోవుగాక అని ఆవిడ అనలేదు, నా శీలము నిరూపింపబడు కాక అంది. అందుచేతనే ఆ తల్లి ఒక్కసారి ఆ అగ్నిలో ప్రవేశేటప్పుడు యథామే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీమాం సర్వత పాతుపావకాం అగ్నిహోత్రమునను రక్షించుగాక. ఎప్పుడు నా శీలము సర్వకాలముల యందు నా నడువడి, నా మనస్సు, నా స్మరణ, నా బుద్ధి రామపాదముల యందే ఉన్నదైతే నేను ఏ పాపము చేయనిదాననైతే అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక. ఆవిడ మరణించడానికి చితిలోకి ప్రవేశించలేదు. మనం పొందక్కర్లేదు కోపం. మనందరి తరపున ఆ రోజున హనుమ లక్ష్మణుడు పొందేశారు. అంత రామబంట్లు వాళ్లే పొందారు కోపం ఆ రోజున. అంటే మనం పొందకపోతే భక్తిలో మనకి తేడా ఉన్నట్టు. అందుచేత మనం పొందడం సహజం. కానీ ఆ ఘట్టం అటువంటిది. రాముని యొక్క సౌశీల్యం అటువంటిది. రాజారాముడిగా కూర్చోవాలంటే అర్హతని నిరూపించి చూపిస్తున్నాడు ఆయన. రాముడు సామాన్యమైన మానవుడు కాడు, పరమధర్మాత్ముడు. అడుగు తీసి అడుగేస్తే ధర్మానికి నిలబడిపోతాడు మహానుభావుడు. అందుకని సీతమ్మంది కర్మణా మనసా వాచ యథామాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథామాం పాతు పావక ఆదిత్యో భగవాన్ వాయుర్ దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం. నా యొక్క చరిత్రములకు, నా యొక్క నడువడికి భూమి సాక్షి, దిక్పాలకులు అష్టదిక్పాలకులు సాక్షి, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము ఇవన్నీ సాక్షి. వీటన్నింటి సాక్ష్యాన్ని పెట్టుకుని నేను ఏ ఒక్క క్షణం కూడా నా మనస్సు రాముడి పాదములు విడువనిదే నిజమైతే అగ్నిహోత్రము నన్ను రక్షించుగాక. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్రతిజ్ఞ చేసింది. అగ్నిలో పడితే అది పరమ పవిత్రమైనటువంటి ఎంత పవిత్ర పదార్థం కానివ్వండి కాలిపోవలసింది. కానీ వాళ్ళ ప్రకృతికి వ్యతిరిక్తమైన విషయాన్ని అడిగింది ఆవిడ. నేను అటువంటి దాననైతే నువ్వు నన్ను కాల్చకుందువుగాక అంది. కాల్చకుండా వదిలేశాడు అగ్నిహోత్రుడు. అంటే సీతమ్మ పాతివ్రత్యం ఎటువంటిదో నిరూపించి బయటికి వస్తే రామచంద్రమూర్తి అన్నారు, అగ్నిహోత్రుడు తీసుకొచ్చి ఇంకెప్పుడూ శంకించకు అన్నారు. ఆయన అన్నాడు, నేను సీతమ్మని శంకించానా? సీతమ్మకి తెలియదా? నాకు తెలియదా? అమ్మ చారిత్ర ఎటువంటిదో నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడూ సీతమ్మని శంకించలేదు. భర్త శంకించిన వాడో కాడో సీతమ్మకి తెలుసు. అనన్య హృదయం భక్తాం మచ్చిత్త పరివర్తిని అహమప్య వగచ్చామి మైథిలీం జనకాత్మజాం ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయ ఉపేక్ష చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం. ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. నా కడుపు ఉడిగిపోయింది, నా మనస్సు కదిలిపోయింది. నా భార్య సీతమ్మ తన శీలాన్ని నిరూపించుకునేటప్పుడు అగ్నిలో ప్రవేశిస్తుంటే, కానీ నేను ఉపేక్ష చాహి వైధీం హీం, నా భార్య అగ్నిలో ప్రవేశిస్తుంటే నేను ఉపేక్షించాను. ఎందుకు ఉపేక్షించానో తెలుసా? లోకం దిక్కుమాలినది. అన్నిటికన్నా తేలికగా దొరికేది నోరు. వాచాలత్వం ఉంది కదా అని ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు రేపు పొద్దున. అందుకని ప్రత్యయార్థంతు లోకానాం, లోకము నమ్మడం కోసం నేను అగ్నిలో ప్రవేశిస్తుంటే ఊరుకున్నా. ఎంత కష్టపడ్డానో తెలుసా? నాకు నమ్మకం లేదా? రాముడు అసత్యం ఆడతాడా? రామో దిర్నాభిభాషతే. ఆయనకి రెండో మాట తెలియదు, అబద్ధం చెప్పడం తెలియదు ఆయనకి. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా?
నాకు సీతమ్మ మీద ఎప్పుడూ అపనమ్మకం లేదు, కానీ లోకము నమ్మాలి, ఎందుకని పట్టాభిషేకం చేసుకుంటున్నాను కాబట్టి. రేపు అయోధ్య విడితే పట్టాభిషేకం జరుగుతుంది, జరిగితే పక్కన కూర్చుంటుంది పట్టమహిషి. లోకం నిందించకూడదు, అందుకని అగ్నిలో ప్రవేశిస్తుంటే నేను ఊరుకున్నాను. అయితే ఏమండి, ఇంత రాముడు ఇంత అనుమానపడ్డాడు, ఎవరన్నా అంటారేమో ఎవరన్నా అంటారేమో ఎవరన్నా అంటారేమో అని. అన్నాడా లేదా? ఇంత చేసినా కూడా, ఇంత అగ్ని ప్రవేశం చేసింది, ఇంత శీలాన్ని తల్లి నిరూపించుకుని బయటికి వచ్చింది. రామచంద్రమూర్తితో కలిసి ఆనందంగా ఉంటే ఒక దుష్టాత్ముడు ఒకడన్నాడా లేదా? వాడు దుష్టాత్ముడు అనక్కర్లేదు. ఇన్ని జరిగాయని వాల్మీకి రామాయణంలో విన్న తర్వాత కూడా తన భార్య మీద అపనమ్మకంతో అగ్ని ప్రవేశం చేయించిన వాడు రాముడన్న వాడికి రామాయణానికి వారసుండని చెప్పుకునే అర్హత ఉంటుందా? రాముడు అన్నాడా ప్రవేశించమని? సీతమ్మ తల్లి అంది. ఆవిడ ఒక మాట చెప్పింది, లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, నువ్వు ఆ చితిని సిద్ధం చెయ్యవయ్యా, సిద్ధం చేస్తే నేను చితిలో ప్రవేశిస్తున్నాను అంది. ఎందుకని? తన శీలాన్ని తాను నిరూపించుకోవడం కోసం. ఎక్కడి వరకు ఆవిడ మీద నింద వెళ్ళిందో తెలుసా అండి మీకు? ఇంత శీల పరీక్ష చేస్తే ఆ తల్లి తన శీలాన్ని నిరూపించుకుంటే త్రేతాయుగంతో ఆపలేదు ఈ నింద. ఈ వాచాలత్వం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ద్వాపర యుగంలో ఇదే రాముడు కృష్ణ భగవానుడై వచ్చాడు. ఏ ఒక దురాత్ముడైనటువంటి రజకుడు సీతమ్మ తల్లి రాముడి నుంచి వియోగం పొందడానికి కారణమయ్యాడో వాడు మళ్లీ చాకలివాడిగానే కంసుడి దగ్గర పుట్టాడు. పుడితే దశమస్కందంలో కృష్ణ భగవానుడు కంసుడి యొక్క రాజ్యానికి మధురా నగరానికి వచ్చారు. వస్తే వీడు పట్టుబట్టలు పట్టుకుని వెడుతున్నాడు. కంసుడి బట్టలు ఉతికి, నాకు 2 పట్టుబట్టలు ఇవ్వయా అన్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా అవతలవాడి పాపాన్ని ఎలాగో అలా తీసేద్దామని చూస్తారు. ఒక అందరూ కృష్ణుణ్ణి చూసి పొంగిపోతున్నారు. అబ్బా, ఏమి స్వరూపం, ఏమి స్వరూపం! త్రిజగన్మోహన నీలకంతితను బుద్ధీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంపై విజృంభింప విజయించేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు ఉన్నంటాడు భీష్ముడు. అటువంటి స్వరూపాన్ని చూసి అందరూ మొక్కుతుంటే రాముడు కృష్ణుడు తనంత తానుగా అడిగాడు, ఒక పట్టుబట్టి పోయన్నాడు. గత జన్మలో సీతమ్మ తల్లి విడిపోవడానికి కారణంగా పలికిన దురాత్ముడు వీడు, ఓ పట్టుబట్టిస్తే వీడి పాపం తీసేద్దాం అనుకున్నాడు. వాడన్నాడు, ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకీయంబాడియే ప్రయోఘృతది క్షీరంబులం వెక్కి ఇట్లాడంజనుగాక కొల్లలకు మీకి భంగినోరాడడిన్ కథ ప్రాణంబులు పోలు పోయెదు సుమీ కంసోద్ధతిన్ ఫలక. ఎరా, పాలు పెరుగు వెన్న తాగి ఒళ్ళు బలిసిందిరా నీకు? కంసుడి పట్టుబట్ట నీకు కావలసి వచ్చిందా? ఈ మాట కంసుడికి చెప్పానంటే నీ ఒళ్ళు విరిచేస్తాడేమనుకుంటున్నావో? ఆహా, ఇంతోటి వెర్రి గొల్లాడివి, నీకో పట్టుపంచ కావాలా? ఆయన అడిగింది, ఓ పట్టుబట్టు ఇస్తావేమిటో అని అడిగాడు. ఇన్ని మాటలు అవసరమా? ఇది ఎప్పటి నుంచి ఉండిపోయిందో తెలుసా అండి? ఆ పుర్రికి లక్షణం. గత జన్మ రాముడుగా ఉన్నప్పుడు ఉన్న చాకలివాడు వాడు. ద్వాపరయుగం వచ్చింది, ఆ పుర్రికి పిచ్చి పిచ్చి పేలాపండ్లు పోలేదు. అప్పుడు లక్ష్మణమూర్తిగా సహించాడు ఆయన, రాజారాముడిగా కూర్చోవాలి కనుక. ఇప్పుడు బలరాముడిగా ఉన్నాడు. అన్నాడు, అన్నయ్య, ఈ పుర్రె మారలేదు, దాన్ని చితక్కొట్టన్నాడు తమ్ముడు అన్నాడు. ఒక్క గుద్దు గుద్దాడు కృష్ణ పరమాత్మ, భిన్నమై చూర్ణమై పడిపోయింది ఆ పుర్రె. అందుకని అంత తొందరగా పోయే అలవాటు కాదు వాచాలత్వం అంటే. రామచంద్రమూర్తి ఈ పరీక్షకి సీతమ్మ తల్లిని ఎంత కష్టపడితే ప్రవేశపెట్టారు. అంత జరిగితేనే దిక్కుమాలిన లోకం అమ్మ మీద వేలు చూపించిందే. రామచంద్రమూర్తికి నమ్మకం ఉంది కదా అని సీతమ్మ తల్లిని స్వీకరించుంటే ఎన్ని కారుకూతలు కూసేదో, రామాయణం మీద ఎన్ని ఎంగిలి వ్యాఖ్యలు చేసి ఉండేదో. అది పడకూడదని, రామాయణాన్ని అగ్నిస్వరూపంగా ఉంచాలని, మృతభాండంగా ఉంచాలని, రాజారాముడిగా కూర్చున్న తన మీద ఒకరు వేలెత్తి చూపకూడదని రామచంద్రమూర్తి అంత క్లేశానికి గురి అగ్ని పరీక్షకి అంగీకరించారు తప్ప మహానుభావుడికి ఆయనకి సీతమ్మ మీద కోపం ఉండి కాదు. మనం కూడా వ్యగ్రత కలిగితే ఒక మాట అంటాం, ఏమంటాం? నాకు చాలా అసహ్యంగా ఉంది, పోతే నీ పుట్టింటికి పో, లేకపోతే మీ అన్న ఇంటికి పో అంటాం. అలా ఎలా అంటామో రాముడు కూడా అలాగే అన్నాడు. ఉంటే నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపో, నీ ఇష్టం, నీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపో, భరతుడి దగ్గరికి వెళ్ళిపో, శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళిపో. ఇవన్నీ ఎవరు అనవలసిన మాటలు? రేపు లోకం అంటుంది. అలా అనకూడదు. ఇంకా అంతకన్నా కఠినంగా ఇవాళ నాకు మాట్లాడబుద్ధి వేయట్లేదు. నిన్ననే నేను ఒక మాట అనవలసి వచ్చింది దాని గురించి, ఇంకా 10 మాటలు నేను అన్నాను. అందుకని ఈ మాటలు లోకం అనకూడదు అని అందరి తరపున ఆ పాపం తనెత్తి మీద పెట్టుకుని
అందుకే ఒక మాట అన్నారు, భర్తని కనుక నా పక్కన సీతమ్మ ఉండగా చూసినా దోషం లేదన్నారు. ఆయన పక్కనుండగా భర్తగా ఆయనే ఆ పరీక్ష పెడితే ఆవిడ శీలాన్ని భాషింపచేసి నింద రాకుండా చూస్తున్నాడు కాబట్టి అది భర్తకి దోషం కాదు, భార్యకి దోషం కాదు. అందుకని ఆ కష్టాన్ని తన నెత్తికెత్తుకున్నాడు రాముడు. ఇది రాముడు అంటే. ఇప్పుడు చెప్పండి, నిజంగా రాముడు అలా అనుమాన పడినవాడైతే సీతమ్మ రామాయణంలో ఎక్కడో అక్కడ దెప్పి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు నా మీద ఒకనాడు అనుమాన పడ్డావు, నా తర్వాత ఎప్పుడైనా సీతారాముల దాంపత్య జీవితంలో మీరు అటువంటి సంఘటన కానీ అనుమానం కానీ మీరు చూశారా? ఇంకా మళ్ళీ ఇంత జరిగినా పోనటువంటి దురలవాటు లోకానికి ఉంది తప్ప సీతారాములకి లేదు. అందుకని నేను అనుకుంటున్నాను, మీకు ఈ విషయంలో మీకు ఏర్పడిన అనుమానాన్ని తొలగించగలిగాను అని నేను అనుకుంటున్నాను. రాముడు ఏ విధంగానూ కూడా ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించిన వాడు కాదు. ఇంతకన్నా దాని మీద ఓ విశేషంగా ఆలోచించేసి మీరు నేను తీర్పు చెప్పడానికి జడ్జి గారి ప్లేస్ లో కూర్చోవలసిన అవసరం లేదు. ఎవరు చెప్పాలో ఆ అగ్నిహోత్రుడు చెప్పాడు, దేవతలు చెప్పారు, రాముడు చెప్పాడు, సీతమ్మ అంగీకరించింది. ఇంతకన్నా తల అనవసరంగా బాదుకుని దాని గురించి జుత్తు పీకేసుకుంటే ద్వాపర యుగం వరకు జుత్తు పీక్కున్నటువంటి సాకలివాడి స్థితి వస్తుంది. అందుకని రాముడు అనుసరించిన ధర్మం గురించి ఆలోచిస్తే చాలు, అంతకన్నా జుత్తు పీక్కోక్కర్లేదు ఆ విషయం. అందుచేత ఈ సంఘటన జరిగిన తరువాత సీతమ్మ తల్లి పరమ ఆనందాన్ని పొందింది. సీతారాములిద్దరూ సంతోషించారు. సంతోషించిన తరువాత అక్కడ మహాదేవుడు పరమశివుడు మిగిలినటువంటి దేవతలందరితో పాటుగా వారు కూడా విజయం చేశారు. ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేణ సుభాషితం ఇదం శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర. పరమశివుడు రామచంద్రమూర్తిని చూసి ఒక మాట అన్నారు, నాయన రామ, ఇది రామాయణం అంటే మనం గమనించవలసింది. ఇది ఇంతమంది దేవతలు వచ్చి నువ్వు శ్రీ మహావిష్ణువయ్యా అన్నారు. అయ్యయ్యో అలా అంటారేంటి, నేను మనుషం మన్యే, నేను మనుష్యుడయ్యా, నేను దశరథ మహారాజు గారు కొడుకున్నాడు రాముడిగా. అందుకని మహాదేవుడు అన్నారు. అందుకే పరమశివుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అందుకే శివానుగ్రహం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, శివానుగ్రహం లేకపోతే జ్ఞానం కలగదు. భాగవతం విష్ణు కథ చెప్పాలంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని ఆ రోజున దుర్గమ్మని స్తోత్రం చేసి వాలిన భక్తి మెచ్చగన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి అని మన్మథ గర్భ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికి అని శివుణ్ణి ప్రార్థన చేస్తే ఆ జ్ఞానంతో భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు పోతన గారు. అందుచేత ఆ శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం శంకరుడికి తెలియాలి, శంకరుడి హృదయం శివుడికి తెలియాలి. ఎందుకనంటే వాళ్ళు రెండు కాదు కనుక. అందుకని ఆయన అన్నారు, అశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్వినీం కైకేయీంచ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణ మాతరం ప్రాప్య రాజ్యమయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చానుత్తమం యశః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి ఏష రాజా విమానస్థః పితా దశరథస్తవ కాకస్థమానుషే లోకే గురుస్తవ మహాయశాః. నాకనిపిస్తుంది పరమశివుడు రామచంద్రమూర్తిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఈ సమస్త జగత్తును ఉద్దేశించి చెప్పారు. ఎందుకని అంటే ఆయన నరుడిగా ఉంటానన్నారు రాముడు. నరుడిగా అంటే మనుష్యుడిగా ఉన్న వాళ్ళందరూ ఏం చెయ్యాలో చెప్పేశారు. ఇక్కడ ఏది చెయ్యాలట? అశ్వాస్య భరతం దీనం, నీ తమ్ముడు భరతుడు దీనుడై నీతో పాటుగా అక్కడ జటావల్కములు కట్టుకుని ఉన్నాడు. ఆయన్ని ఓదార్చు, తన అన్నదమ్ముల పట్ల అంత ప్రీతితో ప్రేమతో ప్రవర్తించాలి. కౌసల్యాంచ యశస్విని, నీ తల్లి కౌసల్యాదే ఉంది, ఆవిడ్ని ఊరడించు. కైకేయించ సుమిత్రంచ, కైకేయి సుమిత్ర వాళ్ళిద్దరూ కూడా నీ తల్లులు, వారికి నమస్కరించు. దృష్ట్వా లక్ష్మణ మాతరం, ఆ లక్ష్మణుణ్ణి ఊరడించు. ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల. ఇక్ష్వాకు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నువ్వు పరిపాలించి నందయిత్వా సుహృజ్జనం, నీవారైనటువంటి వారిని సంతోషపెట్టు. ఎలా అంటే ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల, ఏ వంశములో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు. అంటే పితృరుణం ఎప్పుడు తీరుతుంది? పితృరుణం తీరాలి అంటే తాను వివాహం చేసుకుని కొడుకుని కనాలి.
లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఇద్దరు నశించిపోతారు. అలా వివాహం చేసుకోనందుకు వీడు భ్రష్టుడైపోతాడు. వీడు భ్రష్టుడవడం కాదు, పితృదేవతలను ఏం చేస్తారంటే వీడు పెళ్లి చేసుకోలేదు కనుక తిరగేసి కట్టేస్తారు చెట్లకి. ఇది దేవీ భాగవతంలో మహానుభావుడు ఆయన ఆయన ఎవరు, మనం ఇప్పటికీ కూడా పాము వస్తుంటే మంత్రం చెప్తామే, జరత్కారు యొక్క ఉపాఖ్యానంలో చెప్తారు. అందుకని ఆ పితృదేవతల్ని తిరగేసి కట్టేస్తారు, తలల కిందకి కాళ్ళు పైకి, కోళ్ళని పట్టుకుపోతుంటారే బళ్ళకి కట్టి అలా కట్టేస్తారు. అందుకని పుట్టినటువంటి ప్రతివాడు వివాహం చేసుకుని వంశాన్ని వృద్ధి చెయ్యాలి. అదే మాట నరుడిగా ఉంటానన్నాడు కనుక రాముడికి కూడా పరమశివుడు అదే చెప్పారు. ఇష్టాతురగమీధేన ప్రాప్యచానుత్తమం యశ బ్రాహ్మణేభ్యోదనం దత్వా త్రిదివంగంతుమర్హసి. నాయన అశ్వమేధాది యాగములను చెయ్యి, బ్రాహ్మణులకు భూరిదానములు చెయ్యి, చేసి పరమ సంతృప్తిని పొందు. రామ తదనంతరం మళ్ళీ స్వర్గలోకానికి చేరుకుందువు గానివి. రామాయణం మొత్తం మీద ఎక్కడా కూడా ఆశ్చర్యకరమైన విషయం, శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి స్థానం వైకుంఠం అన్నమాట వాడలేదు. స్వర్గము 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 అన్న మాటే వాడారు. అందుకని స్వర్గానికి నువ్వు తిరిగి వద్దువు గానివి అన్నారు. ఏష రాజా విమానస్థ పితా దశరథస్తవ కాకుత్సమానుషే లోకే గురుస్తవ మహాయశాహ. అదిగో ఆ విమానంలో మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు ఉన్నారయ్యా, వెళ్ళి చూడండి అన్నారు. అంటే గబగబా ఇద్దరు అక్కడికి వెళ్ళారు, రామలక్ష్మణులు. వెనక సీతమ్మ వెళ్ళింది. ఇంద్రలోకంగతం శ్రీమాన్ స్వయా పుత్రేణ తారిత లక్ష్మణేన సహ భ్రాత్వా తమేనమభివాదయ. లక్ష్మణుడితో కలిసి రాముడు తండ్రి గారిని చూడగానే నమస్కారం చేశాడు. మహాదేవ వచ శ్రుత్వా కాకచ్చ సహలక్ష్మణ విమాన శిఖరస్తస్య ప్రణామమకరోత్పితు. ఆ విమానం యొక్క శిఖరం మీద కూర్చున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు చేసినటువంటి నమస్కారాన్ని చూసి ప్రీతి చెందారు. గబగబా వచ్చి రాముణ్ణి తీసుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు. ఆరోప్యాంకం మహాబాహు వరాసనగత ప్రభు బాహుభ్యాం సంపరిష్వజ్య తతో వాక్యం సమాదదే. ప్రపంచంలో ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వర. కొడుకునొక్కసారి కౌగిలించుకుంటే తండ్రి పొందేటటువంటి ఆనందం ముందు ఇంకా ఏదీ సరిపోదు అంటారు. దశరథుడికి శరీరం పడిపోయినా, ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినా మళ్ళీ కొడుకుని చూడగానే గట్టిగా కౌగిలించుకున్నట్టు ఒకసారి కౌగిలించుకుని ఆనందం పొంది. రామాయణం ధర్మశాస్త్రం ఎలా చెప్తారో చూడండి. దశరథుడు అంటాడు ఆయన స్వర్గలోక విహారం చేశాడు. ఆయన అన్నాడు, నమే స్వర్గో బహుమత సమ్మానశ్చ సురర్షిభి త్వయా రామ విహీనస్య సత్యం ప్రతి శృణోమితే. రామ, స్వర్గలోకంలో విహరించానురా, ఇంద్రలోకంలో తిరిగానురా, కానీ నువ్వు లేకపోతే రాముడు పక్కన లేడు అని అనిపిస్తే నాకు అది కూడా పెద్ద సుఖంగా అనిపించలేదురా. అంటే ఒక తండ్రికి ఉత్తముడైనటువంటి కొడుకుకి తండ్రిగా ఉండడంలో ఉన్న ఆనందం ఊర్ధ్వలోకాల్లో ఉండడంలో కూడా ఉండదు. అయితే మళ్ళీ ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, దశరథుడు చనిపోయాడు కదండి, మళ్ళీ ఇలా ఎలా వస్తాడు? అలా వస్తాడా? వస్తాడు. మీకు అందుకే 3 తరాల వరకు కూడా పితామహ ప్రపితామహానాం స్థూల శరీరము అంటారు దీన్ని. స్థూల శరీరం అగ్నికి ఆహుతి చేసేస్తారు, లేకపోతే భూమిలో పెట్టేస్తారు. పెట్టేస్తే ఇది పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం తన వారిని, ఆ లోపల ఉన్న ఇంద్రియాలని మనస్సుని పట్టుకుని వెళ్ళిపోతుంది. అందుకే మనుష్య జన్మలో ప్రయత్నపూర్వకంగా భక్తి అలవాటు చేసుకోలేదనుకోండి, ఈశ్వరుడు అక్కర్లేదు, మిగిలినవన్నీ కావాలి. ఎన్నాళ్ళు దీన్ని భద్రంగా ఉండిపోతుంది. రామాయణానికి వస్తే చాలా కష్టం, అందుకని దీన్ని తీసుకురారు. దీన్ని తీసుకురాకుండా ఇంట్లో ఉంచేస్తే ఇది ఉండిపోతుంది చాలా కాలం. అందుకని ఏమైపోతుందంటే ఈ మనస్సుకి రాముడు అంటే ఇష్టం లేదు కదా, అదే వ్యగ్రతతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అదే ఇంద్రియాలను పట్టుకుని అదే మనస్సు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనుష్య శరీరంలోకి రావాలంటే ఎన్ని కోట్ల కోట్ల నీచ యోనుల్లో తిరుగుతుందో. అందుకని 3 తరాల వరకు ఒక ఎగ్జంప్షన్ ఇస్తారు. ఎవడైనా నీ 3 తరాల లోపల ఒక మహానుభావుడు జన్మిస్తే వాడు పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపేవాడైతే వాడి నడువడి చేత వాళ్ళకి మోక్షాన్ని ఇస్తారు. అప్పటి వరకు కూడా వాళ్ళు పితృలోకంలో ఉంటారు. అందుకని వారు కోరుకున్నప్పుడు సశరీరులై ఒకసారి కనపడగలరు. వారికి ఆ శక్తి ఉంటుంది పితృలోకంలో ఉన్నప్పుడు. అందుకని దశరథ మహారాజు గారు అలా రాగలిగాడు. ఆయన ఇంద్రలోకంలో ఉన్నాడు అప్పుడు. అందుకని వచ్చి కనపడ్డాడు. కనబడి ఆయన ఒక మాట చెప్పాడు, నాయన ఇదానీంతు విజానామి యథా సౌమ్య సురేశ్వరై వదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ. రామ, ఆనాడు నీకు పట్టాభిషేకం చేద్దాము అని నేను అనుకోవడం, నేను ఎంతో ఆనందాన్ని పొందడం, రాత్రి కైక దగ్గరికి వెళ్ళడం,
కైక వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నమైపోవడం, నేను ఏడవడం, ఏడ్చి ఏడ్చి నేను ఆనాడు నాకున్న శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి రామా. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇప్పుడు నేను ఇంతకీ తెలుసుకున్నది ఏమిటంటే ఆ పట్టాభిషేకం భగ్నం అవడానికి కారణం దేవతలు. ఎందుకని అంటే రావణ వధ జరగాలి కనుక దేవతల పన్నాగం పన్ని నీకు జరగవలసిన పట్టాభిషేకం భగ్నం చేశారు. నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వస్తే తప్ప రావణ సంహారం అవదని. అంటే ఇప్పుడు ఎవరు నిర్దోషి అయిపోయారు? కైకమ్మ నిర్దోషి అయిపోయింది. రాముడు అయోధ్యకి వెళ్లే లోపల ఈ మాట దశరథ మహారాజు గారి నోటి వెంటే వచ్చేయాలి. ఎలా వచ్చేసిందో చూడండి, ఇది రామాయణం అంటే. అందుకని దేవతల యాదానికి కారణం ఇది నాకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాక తెలిసింది రామా అన్నారు. అంటే రాముడు అన్నాడు, ఇది రాముడు అంటే. రామచంద్రమూర్తి లాంటి కొడుకులు ఎంతమందికి ఉంటారు? అందరూ కొడుకుల్ని కంటారు. అందుకే అంది సీతమ్మ, కౌసల్యా లోకభక్తారం శుశుభేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసా చాభివాదయ అంది. అందరూ తమ కోసం కంటారు కొడుకుల్ని, లోకం కోసం కందయ్యా మా అత్తగారు కొడుకుని, ఆయనకి నమస్కారం చెప్పానని చెప్పు అంది. ఆయన అన్నారు, నాన్నగారు నేను ఒక్క వరం అడుగుతున్నానండి అన్నారు. నాన్న తప్పకుండా అడగరా అన్నారు. ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవీత్ కురుప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ సపుత్రాం త్వాం త్వజామీతి యదుక్తా కైకేయీత్వయా సశాప కైకేయీం ఘోర సపుత్రాం న స్పృశేత్ ప్రభో. ఆనాడు మీరు నాన్నగారు భావనా వ్యగ్రతని పొంది నా పట్టాభిషేకం భగ్నం అవడానికి కైకమ్మ కారణం అనుకుని మీ నోటి వెంట ఒక మాట వచ్చేసింది. ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు నా భార్యవి కావు అన్నారు. కైక ఇక నుంచి నువ్వు నా భార్యవి కావు, నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాడు అన్నారు మీరు. ఆ మాట మీరు ఉపసంహారం చెయ్యండి. కైకమ్మ మీ భార్యగానే ఉండాలి. అందుకని ఎప్పుడూ కైకమ్మ దశరథ మహారాజు గారి భార్య స్టేటస్సే. భరతుడు నా కుమారుడు కాడు అన్నారు. ఆ రెండింటినీ మీరు ఉపసంహరించండి నాన్నగారు, నేను సంతోషిస్తానన్నాడు. ఎవరి కోసం అడిగాడు ఈ వరం? తన కోసమా? తల్లిగా కైకమ్మని చూడడం అంటే ఏమిటో రాముడి దగ్గర మనం నేర్చుకోవాలి. కైకమ్మకి అప్రతిష్ట రాకూడదని దశరథ మహారాజు గారిని ఈ వరం అడిగాడు మహానుభావుడు. అడిగితే దశరథ మహారాజు గారు తప్పకుండా నాయనా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది అన్నారు. అన్న తరువాత సతతేతి మహారాజో రామముక్త్వా కృతాంజలిం లక్ష్మణంచ పరిష్వజ్య పునర్వాక్యమువాచ రామం శుశ్రూషతామత్యా వైదేహ్యా సహ సీతయా కృతాం మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలంచతే. లక్ష్మణుణ్ణి చూసి, నాన్న లక్ష్మణ నువ్వు రా ప్రాజ్ఞుడవంటే చక్కగా అన్నయ్య సేవ చేశావురా, ఇలాగే సర్వకాలముల యందు అన్నయ్యని వదినని సేవిస్తూ నీ జన్మ చరితార్థం చేసుకో అని చెప్పారు. తండ్రి లేనప్పుడు అన్నగారు వదినగారే తల్లిదండ్రులతో సమానం. వాళ్ళని సేవించినటువంటి పుణ్యం ఉట్టినే పోదు. అందుకని నువ్వు ఇంత ప్రీతితో సేవించావు, అలాగే ప్రీతితో సేవించు అని వెనక నిలబడింది నమస్కారం చేస్తూ సీతమ్మ. దగ్గరకి పిలిచారు. పిలవడంలో చూడండి, ఒక మామగారు కూతురు ఒక కోడల్ని పిలవలసి వస్తే మనం అందుకే రామాయణం జీర్ణం అవ్వాలంటాను. అందుకే నేను ఒక కోరిక కోరుకున్నాను రామచంద్రమూర్తిని, నీ రిటైర్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు రామాయణం చెప్పే అదృష్టాన్ని కటాక్షించు రామా అని. ఎందుకంటున్నానంటే ప్రతి శ్లోకంలోనూ అందమే, ప్రతి శ్లోకంలోనూ అందమే. నిజంగా ఆ శ్లోకాలు చూడండి, ఇంటికి వెళ్ళాక ఒక రాత్రి తిరిగి వస్తుంది, చాలా బెంగ అనిపిస్తుంది. ఎందుకురా నీ దుష్ట జన్మ, ఎన్ని శ్లోకాలు తెలిసావురా నువ్వు, చెప్పావా ఈ శ్లోకాలు? చెప్పలేదు. ఎవరే మరి 7 రోజుల్లో కాండ పూర్తి చేయాలి కదరా అని నన్ను నేను అనునయించుకుని ఇటు తిరిగి పడుకుంటే సినిమాలో చూపించినట్టు ఓ కోటేశ్వరరావు ఇటు వచ్చి, చీ నీచుడా ఈ శ్లోకం చెప్పావా అంటుంటే అటువైపు ఇంకో కోటేశ్వరరావు వచ్చి, ఎక్కడికని చెప్తాడు, ఇది చెప్పాడు కదా అన్నీ చెప్తే అవుతుందా, అవతల ఇంటర్మీడియట్ పరీక్షలు అవి వస్తేనే ప్రజలు బాధపడరా అని మళ్ళీ ఇంకో కోటేశ్వరరావు అంటే వీళ్ళు దెబ్బలాడుకుంటుంటే అసలు కోటేశ్వరరావు నిద్రపోతాడు మళ్ళీ కాసేపు. సరే, అందుచేత ఒక్కొక్క మాట ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఆయన అన్నారు, కర్తవ్యోనతు వైదేహి మన్యుస్మాగమిమం ప్రతి రామేణ తద్విశుద్ధవ్య కృతమేతద్ దితైషిణా. అమ్మా సీతమ్మ, నీ మనస్సుకి కష్టం కలిగిందా? మా వాడు సీత నీతో నాకు ప్రయోజనం లేదు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు అన్నాడు కదా, అలా అన్నాడని నువ్వు బాధ పెట్టుకున్నావమ్మా? ఇవాళ నేను ఊర్ధ్వలోక వాసినమ్మా, తప్పు మాట చెప్తే పడిపోతాను కింద. నేను ఒక నిజం చెప్పనా, నా కొడుకు రాముడికి నీ మీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఎందుకన్నాడో తెలుసా అమ్మా ఈ మాట? నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని నా కొడుకు తాపత్రయం.
అందుకనమ్మా నిన్ను అందరి తరపున వాడు అని ఇంత సచ్చరిత్ర కలిగింది సీతమ్మ అని నిరూపించడానికి ఇంత తాపత్రయపడ్డాడమ్మా. నీకు చెప్పక్కర్లేదనుకో తల్లి. నత్వం కామం సమేధేయ ప్రతిశుశ్రూణాం ప్రతి అవశ్యంతు మయా వాచ్య నేషతే దైవతం పరం. ఆయన పిలవడంలో అందం చూడండి. ఆ పిలిచేటప్పుడు సీతమ్మని అంటారు పుత్రి. పుత్రి అంటే కూతురు. కోడలా అని పిలవలేదు. మామగారు కోడల్ని చూసుకున్నప్పుడు తన కూతురి కన్నా ఓ మార్క్ ఎక్కువ వేసి చూసుకోవాలి. చెప్పాలా? చెప్పక్కర్లేదమ్మా. పతి శుశ్రూష అంటే ఏమిటో నీకంతా తెలుసు. అమ్మా, నువ్వు ఇవాళ చేసిన శుశ్రూష చేత జరిగినటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా తల్లి? ఇతపూర్వం పతివ్రతలై భర్తల్ని సేవించినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలన్నీ పక్కన పెట్టి ఇది కొత్త రికార్డ్ అని చెప్పి నిన్ను చూపిస్తున్నారు. సీతమ్మ అంటే చూశారా భర్తను ఎలా అనుగమించిందో అని చెప్తున్నారమ్మా. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం అమ్మా సీతమ్మ. నీకు నేను ఏం చెప్పని ఇంకా భర్తను ఎలా అనుసరించాలో నీకు నేనేమీ చెప్పక్కర్లేదమ్మా. కానీ మామగారిని కదా, అందుకని తప్పకుండా ఒక మంచి మాట చెప్పాలి. అందుకని ఒక్క మాట చెప్తాను. చెప్పాలి కాబట్టి నీకు తెలియదని కాదు సుమా అమ్మ. ఇది మామగారంటే. చూడండి ఎంత అందంగా మాట్లాడాడో. ఏషతే దైవతం పరం. అమ్మా, భర్త మాత్రమే దైవము అని తెలుసుకో చాలు. భగవంతుడు నిష్కారణంగా ఎప్పుడు అనడు. భగవంతుడు ఎంతో పాపం మనం చేస్తే మన యందున్నటువంటి ప్రీతి చేత చిన్న కష్టంతో దాన్ని తీయాలనుకుంటాడు. భగవంతుడి మీద నింద చేసిన వాడు, భగవంతుడి మీద కోపం పెట్టుకున్నవాడు వెర్రివాడు కాడు. అలా భర్త మీద కోపం పెట్టుకుంటుందా సీతమ్మ? ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి దశరథ మహారాజు గారు. అమ్మ, పతియే దైవమని తెలుసుకో. ఈ మాట చెప్పారట. చెప్పి దశరథ మహారాజు గారు ఆ విమానంలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి అమోఘం దర్శనం రామ తవాస్మాకం పరంతప ప్రీతియుక్తాహస్మతేన తం బ్రూహియన్ మనసేచ్ఛసి. నాయన రామ, ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే ఆ దర్శనం వృధా కాకూడదు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఒక్కొక్కడు అస్తమానం కనపడతాడు, ఏమిటి ఉపయోగం? మహాపురుషులైనటువంటి వారి దర్శనం ఉట్టినైపోదు. అందుకని దేవేంద్రుడు వచ్చాడు, పరమశివుడు వచ్చాడు, మాట్లాడేశారు, వెళ్ళిపోయారు అంటే అయిపోతుందా? అలా జరగడానికి వీల్లేదు. మేము వచ్చామంటే తప్పకుండా ఒక మహత్కార్యం జరగాలి. నేను ఇవాళ వచ్చి దర్శనం ఇచ్చాను కాబట్టి రామా, మీరు ఏదైనా ఒక వరాన్ని కోరుకోండి అన్నారు. ఆయన శ్రీ మహావిష్ణువు అని తెలుసు ఇంద్రుడికి. మరి ఇప్పుడు వరం ఇస్తానని ఎందుకంటున్నారు? తాను నరుడిగా ఉండడానికే రాముడు ఇష్టపడ్డాడు కనుక. అంటే ఆయన అన్నారు, ఇది రాముడంటే. రాముడు ఎన్నడూ తన గురించి అడగడు. రాముడు అన్నాడు, నీరుజో నిర్వృణాంశ్చైవ సంపన్న బల పౌరుషాన్ ఘోరాంగూలం స్థైర్వృక్షాంశ్చ ద్రష్టుమిచ్చామి మానద అకాలే చాపి ముఖ్యాని వృక్షాంశ్చ అకాలే చాపి ముఖ్యాని మూలాని చ ఫలాని చ సద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయురత్ర వానరాః. ఆయన అన్నారు, మహానుభావ, మీరు కానీ నిజంగా చాలా ప్రీతి పొందినటువంటి వారైతే మత్కృతే విప్రయుక్తాయే పుత్రైర్దారైశ్చ వానరాః మత్ప్రియేష్వభియుక్తాశ్చ నమృత్యుం గణయంతి చ మమ హేతోః పరాక్రాంత ఏకదాయమ సాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరాః. నా కోసమని తమ యొక్క కొడుకుల్ని, బిడ్డల్ని, భార్యల్ని విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి. మిగిలిన వాటికి కొన్నింటికి చేతులు తెగిపోయాయి, కొన్నింటికి కాళ్ళు తెగిపోయాయి, కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఒడుతూ పడున్నాయి లేవలేక, కొన్ని యమసదనమునకు వెళ్ళిపోయి. మీరు నిజంగా నా యందు ప్రీతి చెందిన వారైతే యమసదనమునకు వెళ్ళిపోయినటువంటి వానరములన్నీ మళ్ళీ బతకాలి. యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, వ్రణాలతో పడిపోయినటువంటి కోతులు, కొండముచ్చులు, భల్లూకములు మళ్ళీ జవసత్వములతో మళ్ళీ పుట్టాలి. పుట్టడం కాదు, మళ్ళీ ఎంత బలంతో నేను వచ్చానో అంత బలము మిగలాలి. అంటే ఇంతమంది వానరులు ఉండాలి, ఇంతమంది భల్లూకాలు ఉండాలి, ఇంతమంది కొండముచ్చులు ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి, అక్కడ పువ్వులు పుయ్యాలి, అక్కడ సమృద్ధిగా తేనుండాలి. కోతులు ఎక్కడుంటే అక్కడ పళ్ళుంటాయి, కోతులు ఎక్కడుంటే అక్కడ తేనుంటుంది. ఇది రామచంద్రమూర్తి అడిగిన వరం. అది అకాలమైనా సరే వానరములకు అటువంటి ప్రీతి కలగాలి. అవి తాగడానికి ఎప్పుడూ కూడా మంచి నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం కొండల దగ్గరికి తీసుకెళ్లి కరెంటు వైర్లు వేసేశారో, ఆ పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉండేటటువంటి కొండల దగ్గర కరెంటు వైర్లు వేసిన రోజుల్లో చాపల్యంతో తెలియక కోతులు 2 వైర్లు పట్టుకుని ఉయ్యాలు లూగేవి.
ఎన్ని వేల కోతులు మడిసిపోయాయో. ఎక్కడ కోతులు ఉంటాయో, ఎక్కడ వానరములు ఉంటాయో అక్కడ జల సమృద్ధి ఉంటుంది, పుష్ప సమృద్ధి ఉంటుంది, ఫల సమృద్ధి ఉంటుంది, మధు సమృద్ధి ఉంటుంది, వృక్ష సమృద్ధి ఉంటుంది. వానరముల్ని పట్టడం, వానరముల్ని కొట్టడం, వానరములను చంపడం చెయ్యకూడదు. అందుకని ఇది రామచంద్రమూర్తి వరం అడిగారు. అడిగితే పరమ సంతోషాన్ని పొందారు. పొంది తప్పకుండా రామ, నువ్వు కాబట్టి ఇటువంటి వరం అడిగావు, తప్పకుండా నీకు ఈ వరాన్ని కటాక్షిస్తున్నానన్నారు. యుద్ధ భూమిలో పడిపోయిన వాళ్ళందరూ లేచిపోయారు. యమసదనానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేశారు. పరమ సంతోషంగా వానరులందరూ జై సీతారామచంద్ర భగవాన్ కి జై నరిచి పరమ సంతోషాన్ని పొందేశారు. పొందేసిన తరువాత ఆ రోజు రాత్రి విశ్రమించారు. మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఆ విభీషణుణ్ణి పిలిచారు. పిలిచి, నాయన తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను, నేను ఇక్కడి నుంచి కాలినడకన బయలుదేరి వెడితే చాలా సమయం పడుతుంది, కాబట్టి తొందరగా వెళ్ళడానికి ఏదైనా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా? రాముడు మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పుష్పక విమానం ఉందని తెలియదా రాముడికి? విభీషణ ఓసారి పుష్పకమి అలా అయోధ్య వెళ్ళాలి అనరు. ఆయన ప్రభు అలా లేఖితనంగా క్షత్రియుడు చెయ్యి చాపి అడగకూడదు. ఒక పరిశీలన చేసినట్టు అటువంటి ప్రతిపాదన ఎలా పరిష్కరించాలన్నట్టు మాట్లాడతారు. ఈ మాట విభీషణుడి నోటి వెంట రావాలి. లేఖితనంగా తను చెయ్యి చాపి అడగరు నోరు విడిచి. నువ్వు తొందరగా వెళ్ళడానికి ఏ రకంగా విడితే కుదిరే అవకాశం ఉంటుందంటావు విభీషణ అన్నారు. అంటే ఆయన అన్నాడు, అదేమిటి మహాప్రభు అంత బెంగ పెట్టుకుంటారు, మన దగ్గర పుష్పకం ఉంది, పుష్పక విమానం తీసుకొస్తాను, ఉత్తర క్షణంలో అయోధ్య చేరిపోదురు కానీ నాదొక్క కోరిక, నేను మీ భృత్యుణ్ణి, మీ కింకరుణ్ణి, ఇన్ని కష్టాలు పడ్డారు కదా, సీతమ్మ తల్లి లభించింది కదా, అమ్మ అభ్యంగన స్నానం ఆచరించి పట్టుపుట్టం కట్టుకుని నగలు అలంకరించుకుంది కదా, మీరు కూడా తలస్నానం చేసి పట్టుపుట్టాలు కట్టుకుని ఆభరణములను దాల్చి నా దగ్గర బహుమతులు అందుకుని మీరు బయలుదేరితే నీ ప్రీతి పొందుతానన్నారు. అంటే రాముడు అన్నారు, తం వినాకైకయీ పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాన్యాభరణానిచ. నా తమ్ముడు అక్కడ జటలు పెంచుకొని మట్టి పట్టిన వస్త్రం కట్టుకుని నా పాదుకలు సింహాసనంలో పెట్టి అన్నయ్య అన్నయ్య 14 ఏళ్ల తర్వాత అన్నయ్యని చూడాలని శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు రాజ్యం చెయ్యక ముందు, ఆ భరతుడు స్నానం చెయ్యక ముందు నేను స్నానం చేయనా? భరతుడు పట్టుపుట్టం కట్టుకోక ముందు నేను కట్టుకోనా? భరతుడు ఆభరణాలు పెట్టుకోక ముందు నేను పెట్టుకోనా? వద్దయ్యా, నాకు తొందరగా భరతుడిని చూడాలనుంది. ఎంత భాతృప్రేమ చూడండి. ఎక్కడెక్కడ రాముడు నోరు విప్పి మాట్లాడితే అక్కడెక్కడ ధర్మం అంటే పొంగిపోయాడు. ఇది కలుక్కుమంటున్నప్పుడు విభీషణుడికి, ఎందుకు ఈ మాట మా అన్నయ్య చెప్పలేకపోయాడు, ఇలా నేను కలిసి ఉండలేకపోయాను. ఇది తేలిగ్గా ఉంటుంది, నవ్వడానికి బాగుంటుంది, కానీ జీవితంలో అనుభవించవలసినటువంటి రోజు వస్తే ఒకడు పరమధర్మాత్ముడు అనుకోండి, ఒకడు ధర్మం తెలుసున్నవాడు, దురదృష్టాత్తు ఒకడు దౌర్భాగ్యుడు అనుకోండి, ఒకడికి ధర్మం అక్కర్లేదు. అన్నగారు ఎంత చెప్పినా వినని తమ్ముడో, తమ్ముడు ఎంత ప్రాధేయపడినా వినని అన్నో దొరికాడు అనుకోండి, ఎప్పుడు మనసులు కలుక్కుమంటాయంటే పిలిచినన్నాళ్ళు చెప్పినన్నాళ్ళు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలనుంది, మా తమ్ముడిని ఒకసారి మాట్లాడమనండి, మా తమ్ముడిని రమ్మనండి అని ఎన్ని మాటలు పిలిచినా వాడు రాకపోతే ఎప్పుడో 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో శరీరాలు పడిపోయాయి అనుకోండి, పడిపోయిన తర్వాత వాడు వస్తే మాత్రం ఏంటి ఉపయోగం? ఇంకా పలుకుతారా? అది ఆ తర్వాత కలుక్కుమని ఏంటి ఉపయోగం? భాతృధర్మం అంటే కలిసి ఉండడం అంటే అన్నదమ్ములు ముందు నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో నడువడి చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఇది విభీషణుడికి కలుక్కుమంటుంది. మా అన్నయ్యలు ఇలా నేను చెప్పిన మాట వినలేదు, వింటే చక్కగా వాళ్ళల్లా మేము ముగ్గురం కూడా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఎందుకు తెచ్చినట్ట సీతమ్మని బాధపడుతున్నాడు పాపం విభీషణుడు లోపల. తప్పకుండానన్నారు. పుష్పక విమానం ఏర్పాటు చేశారు. సరే బయలుదేరారు. బయలుదేరి ఆ పుష్పక విమానాన్ని అధిరోహించి, మీ అందరూ నా కోసం చాలా కష్టపడ్డారు, ఇంకా మీ అందరూ విశ్రాంతి తీసుకోండి, సెలవు పుచ్చుకోండి, నేను కూడా ఇంకా బయలుదేరుతాను అని ఒక మాట చెప్తుంటే వాళ్ళందరూ అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, చాలా కాలం నుంచి రామా యుద్ధమో ఏదో మీతో కలిసి ఉండడం అలవాటు అయిపోయింది కదా, మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేము, అందుకని మేము వచ్చేస్తాం అయోధ్య మీతో పాటు. పుష్పక విమానమే కదా, ఎంతమంది ఎక్కినా ఇంకా ఓ సీట్ ఖాళీ ఉంటుంది, అందులో అందరం ఎక్కేస్తాం అని మళ్ళీ పాపం వాళ్ళ అమాయకత్వం చూడండి. చాలా అమాయకంగా మాట్లాడడంలో చూడండి, నేను ఎక్కువ రోజులు ఉండను అని ఒక కొడుకు దగ్గరికి వచ్చి తండ్రి చెప్పుకోవడమో ఎలా ఉంటుందో అలా, మేము ఎక్కువ రోజులు ఉండం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం రామా, మిమ్మల్ని కన్న తల్లి కౌసల్యుందే ఆవిడ్ని చూడాలని ఒక్కసారి. ఇది ఏనాడు తల్లిదండ్రుల జన్మకి సార్థకత అంటే ఒకడిని చూడగానే
ఏ అమ్మ కన్నదోనయ్యా ఇతన్ని అనిపించుకున్నది అనుకోండి ఆ తల్లి. అలా తల్లి గుర్తొచ్చేటట్టు వీడు ప్రవర్తించగలిగాడు అనుకోండి, ఆ కన్న కడుపు సార్థకత పొందినట్టు. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా? ఎందుకు ఇంకా కలుగనేటికి తల్లుల కడుపు చేటు. వాళ్ళు పునర్జన్మ పొందినంత కష్టపడి ప్రసవ వేదన పొంది లీటర్ల రక్తం పోగొట్టుకుని వాళ్ళు పచ్చాయి చేసి వీణ్ణి పెంచి ఏమిటి ఉపయోగం? వీణ్ణి చూసిన నాడు ఏ అమ్మ కందోనండి ఆయన్ని అన్ననాడు కదా కన్నవారికి సార్థకత. అందుకని ఇది రాముడు చూపిస్తున్నాడు. అందుకని ఒక్కసారి మిమ్మల్ని కన్న అమ్మ కౌసల్యని చూస్తాను రామ, సీతమ్మని చూశాం కదా, చూసి మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే ఒక్కసారి చూడాలండి. ఇలా మలినమైన వస్త్రంతో ఉండిపోయారే, చూసి వచ్చేస్తాను రామ. అయ్యో తప్పకుండానరా, రాముడిది విశాల హృదయం, అందుకని తప్పకుండా రండి ఎక్కండి అన్నారు. గబగబా అందరూ ఎక్కేశారు పుష్పక విమానం. ఎగిరిపోయింది, తక్షణం వెళ్ళిపోతుంటే ఓ కిటికీ దగ్గర సీటు రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇస్తే సీతమ్మని పక్కన కూర్చోబెట్టుకుని నా పై నుంచి చూపిస్తున్నారు. ఏరియల్ సర్వే కదా, పైనుంచి వెళ్ళిపోతుంది విమానం. సీత ఇదిగో చూసావా, ఇదే రావణాసురుణ్ణి నేను పడగొట్టినటువంటి ప్రదేశం. అదిగో సీత, అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అదిగో ఇది నవాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుణ్ణి పడగొట్టిన ప్రదేశం. ఇదిగో ఇది చూసావా సముద్రం. ఆ సముద్రం మధ్యలో జుత్తు దువ్వుకున్నప్పుడు మధ్యలో పాపట ఎలా ఉంటుందో అలా పెద్ద సేతు ఉంది చూసావా. ఈ సేతువుని మేము నిర్మించాం వానరులం కలిసి, నలుడు కట్టాడు. సీత ఇదిగో ఈ ఉత్తర దిక్కుంది చూసావా, ఇక్కడే నేను దర్భశయనం చేశాను. సీత ఇక్కడే మేమందరం కూర్చుని ఎలా సముద్రం దాటాలి అనుకున్నాం అని ఆ సముద్రాన్ని దాటి ఇంకొంచెం ముందుకొచ్చింది. వచ్చిన తర్వాత సీత ఇదిగో ఇక్కడ చూసావా, ఇదే కిష్కింధ, ఇక్కడే సుగ్రీవుడు రాజ్యం చేశాడు. ఇక్కడ నుంచే వానరులు అన్ని దిక్కులకి బయలుదేరారు నీ జాడ కనిపెట్టడానికి అని చెప్తుంటే సుగ్రీవుడు అన్నాడు గబగబా వచ్చి, కిష్కింధమించే వెడుతున్నాం కదండి, పాపం మా ఆవిడ తారా రుమా చూస్తుంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందామండి, ఎలాగో ఒక సీటు ఖాళీ కదా అంటే, అయ్యో తప్పకుండా అయ్యా సుగ్రీవా దింపండి అన్నాడు. కిందకి దిగిపోయింది గభావం. గబగబా ఇంటికి కబురు చేశారు. సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తారారుమా తొందరగా తెమండి, రాముడి పట్టాభిషేకానికి ఎడుతున్నాం అందరం, అయిపోయింది యుద్ధం. డబ్బు ఎలా జరిగిందండి ఏమిటండి అందరూ పరిగెత్తుకొచ్చారు. అబ్బా అవన్నీ తర్వాత చెప్తాను, పట్టాభిషేకానికి వెళ్ళిపోతాం. అందరూ పుష్పక విమానంలో కూర్చున్నారు. రమ్మనండి కాఫీ తాగుదురు అంటే, ఏం ఒకళ్ళ ఇద్దరా, తొందరగా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు రాముడు. అలా ఏం రాడు, కూర్చున్నాడు లోపల, మీరు అందరూ తొందరగా బట్టలు కట్టుకోండి అన్నాడు. అలా అందరాల దగ్గరికి వెళ్ళి ప్రభువు చెప్పడం, తారా అందరి దగ్గరికి వెళ్ళి పిలిచిందిట, రండి సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళ్ళిపోతున్నారు, మంచి బట్టలు కట్టుకుని మంచి ఆభరణాలు పెట్టేసుకుని అందరూ వచ్చేసేయండి అన్నారు. వానలోకున్న గొప్పతనం చూడండి. మనం వానవాళ్ళ విడితే అవతల అయోధ్య వెళ్తున్నాం కదా, మానవకాంతలు ఉంటారు. కొంచెం మన మానవకాంతలు అనుకుంటారు, అందుకని మనకి కామరూపం ఉంది కదా, మానవకాంతలం అయిపోదాం అనుకున్నారట. అని మానవకాంతలు అయిపోయి పట్టుపుట్టాలు కట్టుకుని ఆభరణాలు ఇట్టేసుకుని వాళ్ళందరూ గబగబా ఇంకా యాత్రకు వెళ్ళిపోయే బస్సుకి టైం అయిపోయి ఇంకెక్కేస్తారేమో అని వచ్చేసిన వాళ్ళలాగా వచ్చేసి దొరగారింటి ముందు బస్సు ఎక్కేస్తుంటామని సీట్ నెంబర్లు చెప్పేస్తాను. అలా గబగబా వచ్చేసి ఆ పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి అప్పటికే అక్కడ కొంతమంది కూర్చున్నారు. సీతమ్మ ఎక్కడండి అని అడిగారు. అంటే వాళ్ళందరికీ రామచంద్రమూర్తి మనస్సునంత గెలుచుకున్న ఇల్లాలు, అంత పాతివృత్యం కలిగిన తల్లి చూడాలని ఆవిడే సీతమ్మని చూపించారు. అందరూ వెళ్ళి ఆ సీతమ్మకి నమస్కరిస్తే అది గొప్పతనం. అంటే ఒక పండగ జరిగితే, ఒక ఉత్సవం జరిగితే ఇంటికి తోరణం కట్టిన తరువాత గడప దాటి లోపలికి వచ్చిన వాళ్ళ పట్ల ఇంకా అమర్యాదగా ఉండకూడదు. అందరినీ ప్రేమతో పిలిచి ప్రేమతో మాట్లాడాలి. అంతేగాని దిక్కు లేక వచ్చారని తినడానికి నా ఇంటికి అన్నట్టు నువ్వు ఎక్కి పెళ్లి కొడుకు పక్కన కూర్చోడానికి, పెళ్లి కూతురు పక్కన కూర్చోడానికి వాళ్ళకి పిలిచింది నువ్వు మర్యాదగా ప్రవర్తించాలి పెళ్లికి పిలిస్తే. అందుకని గబగబా వచ్చి వాళ్ళందరినీ కౌగిలించుకొని సంతోషించి మాట్లాడితే మళ్ళీ పుష్పక విమానం బయలుదేరింది. సీత చూసావా, ఇదే కిష్కింధ. సీత చూసావా, అది ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాం. సీత చూసావా, అది శబరి యొక్క ఆశ్రమం, అక్కడే శబరి ఊర్ధ్వలోకాల్ని పొందింది. అదిగో అది దాటిన తర్వాత చూసావా చిక్కటి వనం ఉందే, ఇక్కడ కబంధుడిని చంపాను. ఇక్కడే కబంధుడు సుగ్రీవుడితో స్నేహం చెయ్యమన్నాడు. వెళ్ళిపోతోంది విమానం, ఒక్కొక్క ప్రదేశం కనపడుతోంది. సీత చూసావా, ఇక్కడే జనస్థానం, అదిగో పెద్ద చెట్టు, అదిగో మనం ఉన్నటువంటి పంచవటి ఆశ్రమం, ఇక్కడే రావణాసురుడు నిన్ను అపహరించాడు అనేటప్పటికీ, ఈ మాట చెప్పేటప్పటికీ ఇక్కడే నిన్ను అపహరించాడు సీత అని రాముడు చెప్తున్నారట. అమ్మవారు గభాల రాముడు చేయి పట్టుకుంది. అంటే మళ్ళీ ఆ పీడ ఒక్కసారి గుర్తొచ్చింది అని, సీత అదే జనస్థానం, ఏం భయపడకు, రావణుడు వెళ్ళిపోయాడు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీకే ప్రమాదం రాదు ఇంకా అని దగ్గర తీసుకున్నట్ట రామచంద్రమూర్తి. అక్కడి నుంచి రావణుడి పేరు చెప్పేటప్పటికే ఏదో ఒకటి వస్తోంది. అందుకని ఆ పంచవటిని చూపించారు. పంచవటిని దాటి కొంచెం ముందుకొచ్చిన తరువాత
అదిగో చూసావా, అదే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం చెయ్యడానికి అస్త్రాన్ని ఇచ్చాడు. అది దాటిన తరువాత అదిగో చూసావా సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం. అదిగో అక్కడే శరభంగుడి యొక్క ఆశ్రమం. అక్కడే నేను కొంతమంది రాక్షసుల్ని సంహరించాను, విరాధుడు మొదలైనటువంటి వారిని. అది దాటిన తరువాత అదిగో చూసావా చిత్రకూట పర్వతం. ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇక్కడే మనం ఆ నది దగ్గరికి వెళ్లి స్నానం చేసేవాళ్ళం. ఇక్కడే మునులతో కలిసి తిరిగేవాళ్ళం. అనగానే పుష్పకం ముందుకెళ్ళిపోయింది. అదిగో భారద్వాజాశ్రమం. దిగమన్నారు పుష్పక విమానాన్ని. భారద్వాజ మహర్షి త్రికాలవేది అక్కడ దిగింది. వెళ్లి మహర్షికి నమస్కరించారు. రామ, నేను నా తపశ్శక్తితో అన్ని కాలములయందు నీ గురించి నేను తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం కూడా నాకు తెలుసు. రామ, నువ్వు కుశలంగా ఉన్నావా? పట్టాభిషేకానికి బయలుదేరావు కదా, ఇవాళ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి నువ్వు విశ్రాంతి తీసుకుని నా యొక్క ఆతిథ్యం తీసుకుని బయలుదేరు అన్నారు. తప్పకుండా మహానుభావా అని మహానుభావుడు అక్కడ ఉండి హనుమని పిలిచారు. పిలిచి జ్ఞేయాశ్చ సర్వే వృత్తాంత భరతస్యంగితాని చ తత్వేన ముఖవర్ణేన దృష్ట్వా వ్యాభాషణేన చ సర్వకామ సమృద్ధం హి హస్తస్వరధ సంకులం పితృపైతామహం రాజ్యం కస్యనా వర్తయేన్మనః సంగత్యా భరత శ్రీమాన్ రాజాధీచేత్తయం భవేత్ ప్రశాస్తు వసుధాం కృష్ణ అఖిలాం రఘునందనః. నాయన హనుమ, దేనికైనా ప్రాజ్ఞుడు ఆయనే. నాయన హనుమ, నువ్విక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ గుహుడు ఉంటాడు శృంగిబేరిపురంలో గంగానది ఒడ్డున. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. ఆ గుహుడికి నేను తిరిగి వచ్చానని నాకు క్షేమ సమాచారం చెప్పి పట్టాభిషేకానికి రమ్మని అక్కడి నుంచి నందిగ్రామానికి వెళ్ళు. అయోధ్యలో అంతఃపురంలో అందరూ కుశలంగా ఉన్నారా కనుక్కుని నందిగ్రామానికి వెళ్ళు. భరతుడి యొక్క ముఖవళికలు గమనించు. చాలా కాలం నుంచి ఇన్ఛార్జి పోస్ట్ లో ఉన్నాడు కదా, రెగ్యులర్ పోస్ట్ వాళ్ళు లేరు. ఇన్ఛార్జి పోస్ట్ చేసి 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 ఆ గౌరవానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాముడు వచ్చేస్తున్నాడంటే ఇన్ని ఏనుగులు గుర్రాలతో కూడిన రాజ్యం ఇంకా నా అధికారం పోతోందని మనసులో ఏదైనా కొంచెం బెంగ నీకు కనపడితే వెంటనే వెనక్కి వచ్చాయి. నేను ఇంకా రాను అయోధ్యకి, భరతుడు రాజ్యమును పాలించుగాక. రాముడు అంటే ఇది నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా అన్నాడు. అంటే మహానుభావుడు హనుమ బయలుదేరారు. గబగబా వెళ్ళారు. ఆ గుహుణ్ణి పలకరించారు. అక్కడి నుంచి బయలుదేరారు. భరతుడి దగ్గరికి వెళ్ళారు. భరతుడిని చూశారు. ఆయన పాపం గడ్డాలు పెంచేసుకుని జటాజూటాన్ని పెంచేసుకుని మట్టి పట్టినటువంటి నారచీర కట్టుకుని భూమి మీద దొర్లి ఏడుస్తూ పాదుకలు సింహాసనంలో పెట్టుకుని చుట్టూ మహర్షుల్ని కూర్చోబెట్టుకుని మంత్రుల్ని కూర్చోబెట్టుకుని పురోహితుల్ని కూర్చోబెట్టుకుని దీక్షలో ఉండి రామచంద్రమూర్తి పనుపున రాజ్యం చేస్తూ పరమ పవిత్రుడై ఉన్నాడు. భరతుడితో చెప్పారు, రేపటి రోజున నీకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతోందని. రామచంద్రమూర్తి పడినటువంటి కష్టాలు, సీతాపహరణం, రావణవధ వీటన్నింటినీ వర్ణించి చెప్పారు. అంటే మరునాడు తెల్లవారిపోయింది. ఏది అంటే మహానుభావుడు భరతుడు ఎంత ప్రీతి పొందేశాడంటే మంచి మంచి ముక్కులు మంచి మంచి కుండలాలు పెట్టుకున్న 16 మంది కన్యల్ని హనుమానికి ఇప్పుడే ఇచ్చేస్తున్నానయ్యా దానం కింద అన్నాడు. అంత సంతోషపడిపోయాడు. అయితే నిజంగా హనుమకిందుకు, మహానుభావుడు నిత్య బ్రహ్మచారి. అందుకని ఈ మాటలు విని ఏమయ్యా తెల్లవారిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, ఇంకా రాముడు రావట్లేదు, మీ వానరులకు చాపల్యం, నిజంగా రాముడు వస్తానన్నాడా, కనపడ్డే అంటున్నారు. అక్కడ రాముడు బయలుదేరాడు భారద్వాజాశ్రమంలో. భరద్వాజ మహర్షి అన్నారు, నీ ధర్మానుష్ఠానానికి నాకు ప్రీతి కలిగిందయ్యా రామ, ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫల సమృద్ధిని కోరాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 యోజనముల దూరం మేము అయోధ్య వరకు ప్రయాణిస్తాం. ఈ ప్రయాణించేటటువంటి మార్గంలో కూడా చెట్లన్నీ ఫలపుష్ప భరితములై తేనె పట్లతో తేనెలు కారుతూ ఉండాలి. నాతో ప్రయాణం చేస్తున్న ఈ వానరులు సంతోషపడిపోతూ తేనె తాగుతూ పళ్ళు తింటూ రావాలి. అటువంటి అనుగ్రహాన్ని కటాక్షించమన్నారు. ఎప్పుడు రాముడు అడిగినా తనని నమ్మిన వారి కోసమే చూస్తాడు. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాడికి జీవితంలో ఇంకా లోటు ఉండదు. సరే, ఈ మాట చెప్పారు. పుష్పక విమానంలో బయలుదేరారు. నందిగ్రామం దగ్గరికి వచ్చి హనుమని చూసి శంకిస్తున్నారు భరతుడు. చాపల్యంతో చెప్పావా, రాముడు రాడే 14 ఏళ్ళు అయిపోతే ప్రాయోపవేశం చేసేస్తానంటున్నాడు, అగ్నిలో దూకేస్తానంటున్నాడు. ఈలోగా పెద్ద కోలాహలం వినపడింది వానరులది. చూసేటప్పటికీ పుష్పక విమానం వచ్చేస్తుంది. సంతోషపడిపోయాడు, చేతులెత్తి నిలబడ్డాడు. ఈ లోపల ఆజ్ఞాపించాడు, రామచంద్రమూర్తి వచ్చేస్తున్నారు, అయోధ్యాపట్టణంలో ఉన్నటువంటి తల్లుల్ని తీసుకొచ్చేసేయండి, రథాలు వచ్చేయాలి, పెద్దవాళ్ళందరూ వచ్చేసేయాలి, అందరూ నందిగ్రామానికే వచ్చేసేయాలి. అంటే రేపటి రోజున తెల్లవారకట్ట అందరం టౌన్ హాల్ సీతారామస్వామి వారి దేవాలయానికి చేరిపోవాలి. మొట్టమొదట వేద పండితులు ఉండాలి, ఆ వెనక మంగళవాయిద్యాలు ఉండాలి, ఆ వెనకాతల కన్నెపిల్లలు ఉండాలి, ఆ వెనకాతల కలశలు పట్టుకుని ఉండాలి పురుషులు,
ఆ వెనక సువాసినులు పువ్వులు పట్టుకుని ఉండాలి, పేలాలు ఉండాలి. గోపాలకృష్ణ గారు పేలాలు రాయించుకోండి గబగబా. మీరు పేలాలు ఉండాలి, ఆ పేలాలు జల్లుతూ బయలుదేరాలి, శుభం కాబట్టి. కన్నెపిల్లలు పువ్వులు జల్లుతూ బయలుదేరాలి. మధ్యలో రథం మీద రామచంద్రమూర్తి వస్తారు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు పట్టుకోవాలి, గుర్రాలు స్వయంగా పట్టుకుని నడిపించాలి. అంతటా గంధపు నీరు జల్లించండి, పసుపు నీరు జల్లించండి, దివ్యమైనటువంటి ధూపం వెయ్యండి. ఇంతమందిని కలిసి రాముణ్ణి నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకెడదాం అని భరతుడు ఆజ్ఞాపించాడు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రాముడు వచ్చేస్తున్నట్ట, రాముడు వచ్చేస్తున్నట్ట, రాముడు వచ్చేస్తున్నట్ట అని అయోధ్యలో ఉన్న ప్రజలందరూ పరుగులు 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 నందిగ్రామానికి చేరిపోయారు. రామ పట్టాభిషేకానికి రాముడితో కలిసి రావడం అంటే మాటలా? ఆనాడు వాళ్ళు వెళ్ళారు, రేపు మనం వెళ్ళబోతున్నాం. ఆ దృష్టం మనకిచ్చాడు రామచంద్రమూర్తి. అందుచేత అలా మనం అందరం బయలుదేరొద్దాం, అందుకని నందిగ్రామానికి చేరుకోండి అన్నారు. పుష్పక విమానం కిందకి దిగింది. భరతుడు పరుగు పరుగున తల మీద పాదుకలు పెట్టుకుని వెళ్లి అన్నగారి పాదములకు పాదుకలు తొడిగాడు. అన్నయ్య, పాదుకలు లేకుండా ఈ పాదములతో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశావా? అమ్మ నా కోసం అడిగిందని అన్నయ్య పాదుకలు తొడిగేసుకోని తొడిగాడు. ఇది అన్నదమ్ముల ప్రేమ రామాయణంలో. కన్నుల నీరు కార్చేత పక్కన నిలబడినటువంటి సుగ్రీవ విభీషణులు వెంటనే సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని భరతుడు అన్నాడు, ఇతపూర్వం మేము నలుగురం, ఇవాళ నుంచి మనం 5గురం అన్నదమ్ములం సుగ్రీవా అన్నాడు. నువ్వు కూడా మాలో ఒకడివి, ఇంకెప్పుడూ నువ్వు వేరు కాదు, మేము 5గురం అన్నదమ్ములం అనుకుందాం మనం అన్నాడు. ప్రీతి చెందారు. ఆ గంధమాద నుండి మైంద ద్వివిధుల్ని వీళ్ళందరినీ పరిచయం చేశారు. అందరినీ కౌగలించుకుంటున్నాడు. దేనికి? మా అన్నయ్యకి మీరు అంత ఉపకారం చేశారట. నిజంగా ఎంత చేశారండి. ఒక అన్నగారి ఇంట్లో ఏదైనా మంచి జరిగితే తమ్ముడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుంది రామాయణం. ఈయన మీ అన్నయ్య గారితోనే ఉంటారండి ఎప్పుడు. మీ అన్నయ్య గారికి చీమ కరిస్తే ఈయన్ని తేలు కరిచినట్టు అంత ప్రేమ. అంటే వచ్చిన తమ్ముడు ఓహో అలా గ్లాటిమిచ్చు అన్నం కాదు, కౌగలించుకుని మా అన్నగారంటే మీకు అంత ప్రేమ, నేను ఎక్కడో ఉండిపోయానండి, మా అన్నయ్యని మీరు కనురెప్పలా చూసుకుంటున్నారు, నేను మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను, నేను చెయ్యవలసింది మీరు చేస్తున్నారని కౌగులించుకోవాలి తమ్ముడు. ఇది ప్రేమ. అందుకని భరతుడు అందరినీ కౌగులించుకున్నట్ట. అందరూ కిందకి దిగారు. దిగిన తరువాత వానరకాంతలందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ ప్రాంతాన్ని, ఆ స్త్రీలు, ఆ ప్రేమలు, ఆ అలంకారాలు, ఆభరణాలు చూసి. కౌసల్య, సుమిత్ర, కైకేయాదులు అన్నారు, మేమే తలస్నానాలు చేయిస్తామని ఈ వానరకాంతలందరికీ తలస్నానం చేయించారు. ఇప్పుడంటే దిక్కుమాలిన సంస్కృతి వచ్చేసింది. కానీ పూర్వం ప్రేమకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? ఇంట్లో వృద్ధురాలైనటువంటి స్త్రీ ఉంటే, ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లలకి తలస్నానం చేయించడం, నలుగు పెట్టడం, వాళ్ళకి ఏదో వెన్నపూసంతా ముఖానికి రాయడం, వాళ్ళకి వర్చస్సు తెప్పించడం, వాళ్ళకి అందంగా జడ వేయడం, ఆ జడకి ఏదో అలంకారం చేయడం, అందులో పువ్వులు పెట్టడం, వాళ్ళు అందంగా ఉంటే వీళ్లు మురిసిపోవడం పెద్దరికానికి పరాకాష్ట. అందుకని అంత అందంగా నడిచేది సంస్కృతి. అంటే ప్రేమను అలా ఆవిష్కరించేవారు. అంత అందంగా నడిచి ఆ వానరకాంతలందరినీ అలంకారం చేస్తున్నారట. ఇంకా బయలుదేరి అయోధ్య పట్టణానికి వెళ్ళి ఇహ పట్టాభిషేకం జరగబోతోంది. అద్భుతమైనటువంటి ఘట్టానికి చేరిపోయాం. ఇందాక వారు ఇలా పాగా పెట్టుకోవడం గురించి ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. అది బాలకాండలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆ కోసల రాజ్యంలో నివసించేటటువంటి ప్రజల యొక్క గుణములను గురించి చెప్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టభోజి, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టో అని వరుసగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గుణం చెప్తూ అక్కడ తలపాగా లేని వారు లేరు అన్నారు. బహుశా 42 రోజుల నుంచి రాముడి చేత పరిపాలింపబడుతున్నటువంటి వాళ్ళ గురించి రామా 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 అని రాముడు చుట్టూ తిరిగినటువంటి ఇన్ని రకాలైన వాళ్ళు, వానరులున్నారు, ఏమీ తిరిగినటువంటి గుహుడున్నాడు, ఋషులు అన్నీ తెలుసున్న ఋషులున్నారు, విభీషణుడు లాంటి రాక్షసుడున్నాడు. ఇంతమంది గురించి రామాయణంలో చెప్పి నువ్వు మాత్రం రాముడి చేత పరిపాలింపబడుతున్న వాళ్ళ పాగా పెట్టుకోకుండా ఉన్నావేమి రా అనుకున్నాడో ఏమిటో స్వామి వాళ్ళ నాకు పాగా పెట్టించి ఉపన్యాసం చెప్పిస్తున్నాడు. అందుకని బహుశా స్వామికి గురువులంటే చాలా ఇష్టం. రామచంద్రమూర్తి అంతా నడువడి ప్రధానమైనటువంటి వ్యక్తి, నరుడిగా కదా వచ్చారు స్వామి. అందుకే ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తూ ఉంటారు, కులీన బకులీనం వా శుచిం వా యదువా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం నాణ్యం పురుషమానినం. ఒకడు మంచివాడా కాడా, ఒకడిని నమ్మవచ్చా నమ్మకూడదా, ఒకడు ఆధారపడదగిన వాడా కాడా, వాడి చరిత్ర ఎటువంటిది అని ఆలోచించవలసి వచ్చినప్పుడు పెద్దలు వాడి యొక్క నడువడిని గమనిస్తారు అంటారు. అందుకే మహానుభావుడు ఆయన గురువులు కనపడితే సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్.
మహానుభావుడు గురువుల్ని శుశ్రూష చేత గెలిచారు రామచంద్రమూర్తి. అందుకే ఇవాళ నాకు అక్కడ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సందర్భంలో ఋషులకి దీక్షావస్త్రములను ఇమ్మని చెప్పి అడిగారు. అడిగినప్పుడు అందులో వశిష్ఠ మహర్షి వస్తున్నారు, వశిష్ఠ మహర్షికి మీరు దీక్షావస్త్రాలు ఇవ్వండి, అరిగో జాబాలి వస్తున్నారు దీక్షావస్త్రాలు ఇవ్వండి, అరిగరిగో వస్తున్నారు విశ్వామిత్రుడు వారికి దీక్షావస్త్రాలు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత నాకు నిజంగా వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేవు. వాళ్ళు ఏ మహర్షులుగా ఇవాళ ఇక్కడికి వచ్చారో అది బాగా జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుచేత అంటే వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప గౌత అని కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థ ఇప్పుడు పట్టాభిషేకంలో వింటారు. ఋషులందరికీ రాముడంటే ఎంత ఇష్టమో. ఋషులకి ఏం కావాలి? మీరు భారద్వాజుడి గురించి విన్నారు. ఆయన తన యోగ శక్తితో ఏదైనా సృష్టించగలడు. అటువంటి వాడు ఏం కోరుకుంటాడు? గురువు ప్రవర్తన కోరుకుంటాడు. చిట్ట చివర బ్రహ్మగారు వస్తున్నారు అన్నారు. అనేటప్పటికీ నాకు జ్ఞాపకం వచ్చింది, ఇదే రాముడైతే ఏం చేసేవాడ్రా? బ్రహ్మగారి పేరు చెప్తే ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేస్తూ ఉంటే తమ్ముడితో ఏం చెప్పారు? ఇది సమస్త సృష్టిని చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి పేరు మీద ఉన్నటువంటి అస్త్రం తమ్ముడు. అందుకని ఎంత పౌరుష పరాక్రమాలున్నా ఇవాళ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు కనుక మనం కట్టుపడి దెబ్బలు తిని ఓర్చి భూమి మీద పడిపోదాం. విజయలక్ష్మిని పొందాననుకుని ఇంద్రజిత్ లంకలోకి వెళ్ళిపోతాడు. తదనంతరం ఆలోచిద్దాం తప్ప ఒక్క బాణం కూడా ఎదురు సంధించకు అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి పేరు చెప్తే రామచంద్రమూర్తి అంతటి వారిలా శిరస్సు ఉంచేశారు. బ్రహ్మగారు దీక్షావస్త్రం తీసుకోవడానికి వస్తుంటే రామాయణం చెప్పిన వాడిని నేను ఎంతవాణ్ణి, అందుకని మహాప్రభో మీకు దీక్షావస్త్రం ఇవ్వవలసి వస్తే లేచి నిలబడి మీ పాదములు పట్టి నమస్కరిస్తానన్నాను. ఈ సంస్కారం మనకి నేర్పింది రామాయణం నేర్పింది. గత 42 రోజుల నుంచి రామాయణం చెప్పి ఒకరిని ఉద్ధరించానని నేనేం అనుకోవట్లేదు. నాలో ఉన్న కల్మషాలను ఏమైనా కొంతమేర కడుక్కోగలిగానేమో అనుకుంటున్నాను, కొంత ప్రవర్తన దిద్దుకోగలిగానేమో అని నేను అనుకుంటున్నాను తప్పించి నా వల్ల ఉద్ధరింపబడవలసినంత స్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎందుచేత అంటే మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్య ప్రశ్చవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు హనుమ. అమ్మా నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి సన్నిధానంలో ఎవరూ లేరమ్మా అన్నారు. అందరికన్నా ఎవడు ఎంతమంది జనమున్నా ధైర్యంగా మాట్లాడగలడంటే ఏమీ తెలియని వాడు మాట్లాడగలడు. ఎందుకంటే తెంపరితనం కాబట్టి. అందుకని వీడికి తెంపరితనం బాగా ఉందని నన్ను కూర్చోబెట్టారు తప్ప నిజానికి మీ అందరికీ చెప్పగలిగిన ప్రాజ్ఞుడనని కాను నేను. సరే, నిన్నటి రోజున మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి ఒక విషయం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తికి పుష్పక విమానంలో వచ్చి ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో అని ఆదేశించారు. ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పుష్పకాన్ని యథార్థముగా నిర్మించినటువంటిది బ్రహ్మగారి కోసం. ఆ బ్రహ్మగారు కుబేరుడి యొక్క తపశ్శక్తికి మెచ్చి కుబేరుడికి ఇచ్చారు. ఇచ్చినటువంటి కుబేరుడికి కానుకగా ఇయ్యబడినటువంటి పుష్పక విమానాన్ని తన యొక్క ప్రతాపం చేత అన్నగారని కూడా చూడకుండా ఆయన్ని ఓడించి ఆ పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు రావణాసురుడు. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు, పైనుంచి కిందకి దింపుతాడు. రామచంద్రమూర్తి పుష్పకం ఎక్కితే కింద నుంచి పైకి ఎక్కుతాడు. ఏమిటి తేడా అంటే సృష్టిలో ప్రాణులు 4 రకాలుగా వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డులోంచి పుడతాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుడతాయి, చెట్లు మొదలైనటువంటివి. ఇందులో 84 లక్షల జీవరాశులలో ప్రాణికోటి అంతా కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, చెట్టు తప్ప. చెట్టు నిలువుగా పుట్టి నిలువుగానే పెరుగుతుంది, కానీ ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. కారణం ఏంటంటే ఇతపూర్వ జన్మలలో ఎన్ని జన్మలలోనో అడ్డదిడ్డంగా మనం తిరిగాం. భాగవతంలో కపిల గీత అని ఒక ప్రత్యేకమైన అధ్యాయం, అది చదివితే నిజంగా భయం వేస్తుంది. మనం ఎంతో కష్టపడి అమ్మ కడుపులో కటిక చీకట్లో తలకిందులుగా పడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ యొక్క ఆ లోపల తిన్నటువంటి ఆహారనాళం మన నాభికి అనుసంధానం చేయబడితే అమ్మ తిన్న పదార్థం మనలోకి ప్రవేశిస్తుంటే లోపల చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో శరీరం ఏర్పడుతుంటే ఇందులో మళ్ళీ 9 కన్నాలతో 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగినటువంటి గాలి బుడగలోకి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి
లోపల ప్రార్థన చేస్తే, అయ్యా చీకటిలో ఉండిపోయానయ్యా తండ్రి, కాలు చేతులు కూడా కదపలేకపోతున్నాను, నామలమూత్రములలో నేను కొట్టుకుంటున్నాను, ఇందులోంచి పుట్టిన పురుగులు సున్నితమైన నా శరీరాన్ని కురికేస్తున్నాయి, తండ్రి నన్ను బయటికి తోసేస్తే ఇన్నాళ్లు ఎన్ని శరీరములు నువ్విచ్చినా సంసారం అనేటటువంటి వ్యామోహములో కొట్టుకుపోయినటువంటి నేను ఈసారి శరీరాన్ని నాకు ఇస్తే దీన్ని నీ సేవకితే అంకితం చేస్తానయ్యా, ఒక్కసారి నన్ను తోసేయమంటే అమ్మ యొక్క సన్నని యోనిలోంచి ప్రసూతి వాయువై పరమాత్మ బయటికి తోసేస్తాడు. తోసేస్తే భూమి మీద పడుతున్నాం. పడగానే మళ్ళీ ఒక్కసారి శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకుంటే పూర్వజన్మ స్మృతి పోతుంది. అందుకే శఠారి శఠారి అని ఏ వాయువు మనం పూర్వజన్మలలో పడినటువంటి కష్టములను స్మృతిని పోగొడుతోందో, ఏది భగవంతుడికి మనకి మధ్యలో అడ్డుగా నిలబడి ఇంద్రియములను సంసారము వైపుకి తిప్పుతోందో అటువంటి వాయువుని భిన్నము చేసి మళ్లీ మన యొక్క బుద్ధి స్థానమును పరమేశ్వరుడి పాదముల వైపు తిప్పగలిగినటువంటి ఈశ్వర పాదములు కనుక దానికి శఠారి అని పేరు. శఠమునకు అరి. అందుకని శఠారి పెట్టండి అని తల మీద పెట్టించుకుంటాం బుద్ధి స్థానం మీద. అందుకని మళ్ళీ ఈశ్వరుడి వైపుకి నడవడానికి ప్రయత్నిస్తాం. రావణాసురుడు ఎప్పుడూ 10 తలలతో ఉంటాడు. 10 తలలతో ఉండడం అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల చేత భాషించి వాటి చేత ఉపభుక్తమై అవి పొందేటటువంటి సుఖములను తన సుఖములుగా అనుభవించేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఏదుందో అది రావణాసురుడు. అటువంటి రావణాసురుడు రజోగుణ ప్రవృత్తితో ఉంటాడు. మనస్సుకి సాధారణంగా రజోగుణ ప్రవృత్తి. అందుకే రావయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ. అటువంటి రావణుడు కనుక పైనుంచి కిందకొస్తాడు. తాను ఈ శరీరంతో ఎందుకొచ్చాడో మరిచిపోయి కేవలం కబంధుడిలా తినడానికి పుట్టాను, తాగడానికి పుట్టాను, నిద్రపోవడానికి పుట్టాను అనుకుని కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుజ్జచాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుదుదంబు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అంటాడు ప్రహ్లాదుడు. అందుకని నరజన్మ ఎత్తినది ఎందుకు అంటే ఈ శరీరంతో ఈశ్వరుణ్ణి సేవించడానికి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. ఇవాల్టి రోజు మనందరం కష్టపడ్డామన్న భావన మీ అందరిలో ఎవ్వరిలో లేకుండా, నేను ఇందాక అదే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్ స్వామి వారితో అన్నాను, మా వారెంత భక్తులో తెలుసా అండి, మీరు ఇలా రాత్రింబవళ్ళు 3 రోజులు కూర్చోబెట్టా వాళ్ళు. ఇది వాళ్ళ భక్తి. అందుకని దేవదేవుని చింతించు దినము దినము, పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తూ ఆయన సన్నిధానంలో గడిపినటువంటి రోజు ఏదుందో అది రోజు. మన జీవితంలో పుట్టి పెరిగిన తరువాత నిజంగా ఒక రోజు గడిచింది అని మనం లెక్కేసుకోవలసింది ఏదైనా ఉంటే ఇవాల్టి రోజే. అటువంటి రోజు అయ్యో క్లేశపడిపోయామని బాధపడిపోతామా? మన వాళ్ళకు ఒంట్లో బాగుండకపోతే ఒక హాస్పిటల్లో పెడితే పక్కన ఉండేటటువంటి ఒక బల్ల మీద ఏవి మనం అంత సుఖాలకి అలవాటు పడిపోయిన వాళ్ళమైనా ఇంతంత దోమలు కరిచేస్తున్నా వాడి మలమూత్రములను మనం తీయవలసి వచ్చినా ఆ రూమ్ దుర్గంధభూయిష్టమై ఉన్నా ఆ బల్ల మీద పడుకుని నీ దేహముతోటి వాడికి బంధుత్వం ఉందని 1 రోజు కాదు 2 రోజులు కాదు ఎన్ని రోజులైనా పడుకుంటున్నావే, వాడు లోపల ఊపిరై నీ యశస్సై నీ బిడ్డలై నీ ఉద్యోగమై నీ శక్తి అయి నీ సమస్తమై వాడు నీలో ఊపిరి అయి నిన్ను నిలబెట్టి నిన్ను పోషించి నిన్ను రక్షిస్తున్న పరమాత్మ కోసం 1 రోజు కూర్చోలేనంటే అది జీవితమా? అది మనుష్యత్వమా? కాదు. అలా అనిపించుకోవలసిన వారు ఈ సభలో ఎవరు లేరు, నాకు తెలుసు. అందుకు ఆ పూనిక ఉన్నవారు కాబట్టే మీరు తెల్లవారుజాము నుంచి ఉండగలిగారు. ఇలా ఉండగలగడం ఈశ్వరానుగ్రహం. భక్తి మనంత మనం కోరుకుంటే వచ్చేది కాదు, కొన్ని కోట్ల జన్మల తర్వాత కలుగుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా నేనెవరినమ్మా నిన్ను కీర్తించడానికి, నేనెవరిని నీకు నమస్కరించడానికి? నీ అనుగ్రహం ఉందా? నమస్కరిస్తాను. నీ అనుగ్రహం లేదా? ఇంద్రియములకు వశుడనై రావణాసురుడు పెరట్లో ఉన్న అమ్మవారిని గుర్తించి ఒక్క సాష్టాంగం చెయ్యలేక చెడిపోయినట్టు ఎట్ట ఎదుట వచ్చి నిలబడిన రామచంద్రమూర్తి పో విశ్రాంతి తీసుకుని రేపురా అంటే
3 అడుగులేసి రాముడి పాదముల మీద పడలేనట్టు భ్రష్టుడై ఇంద్రియములకు వశుడై తిరుగుతాడు. ఇవాళ ఎవరికి రామానుగ్రహం ఉందో వాళ్ళు రాగలిగారు. అందుచేత ఇది మన గొప్ప, రాగలగడం కూడా రామచంద్రమూర్తి యొక్క గొప్పే. ఇది తెలుసున్నవాడు భరతుడు. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏదైనా పూర్తయిపోతే భరతవాక్యం పలికేశాడండి అంటారు. భరతవాక్యం పలికేశాడంటే ఏమిటో తెలుసా అండి? భరతుడు మహాజ్ఞాని. భక్తి జ్ఞానములు రెండూ సంగమించినటువంటి క్షేత్రస్వరూపుడు భరతుడు. అందుకే భరతుడు రామాయణానికి సంబంధించిన ఫలితాన్నంతటినీ ఒక శ్లోకంలో చెప్పాడు. ఇంత గొప్ప మాట అంటే, దీనికి ముందు పుష్పక విమానాన్ని పంపారు స్వామి. పంపడంలో రహస్యం, రాముడి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఎక్కారు? వానరులు ఎక్కారు, రాక్షసులు ఎక్కారు, విభీషణుడు ఎక్కాడు. మధ్యలో రిక్వెస్ట్ స్టాప్ అడిగాడు సుగ్రీవుడు. కిష్కిందలో ఒకసారి దింపుదాం స్వామి, మా ఆవిడ తారాను రుమాను వానర కాంతలు ఎక్కుతారన్నారు. స్వామి కాదనలేదు. అలాగేనయ్యా దింపుదాం అన్నారు. వాళ్ళందరినీ ఎక్కించుకున్నారు. వీళ్ళందరూ టైట్ గా నించున్నారా అండి? పైన బెల్ట్లు ఉంటాయా, పట్టుకుంటారా? టేకాఫ్ లో పడిపోరా? భయం లేదు. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి ఖాళీ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కిన పుష్పకం రాముడు ఉంటే ఆ పుష్పకం పైకి ఎడుతుంది, రావణుడు ఉంటే పైనుంచి కిందకు వచ్చింది. ఇన్నాళ్లు మనస్సుకి వశులమైతే సంసారమునందు తిరిగాం. ఇన్నాళ్లకి రామానుగ్రహం కలిగితే మీరెవరు? రాముడికి అక్కర్లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏ తద్వ్రతం మమ. నాకు వారెవరు? నాకు అక్కర్లేదయా. భూతకోటిలో ఎవరైనా సరే రామా నేను నీవాడనయ్యా అన్నాడా అంతే. పట్టి విడువరాదు నా చేయి అంటారు త్యాగరాజు గారు. ఆయన పట్టుకుని విడిచిపెట్టాడు. ఇంకా తెలిసో తెలియకో ఒకనాడు రామాయణం విందామని ఎవరో ఈ ప్రాంగణం దగ్గరికి వచ్చారంతే. వదులుతాడా స్వామి? ఇక వదలడు. ఆయన ఉద్ధరించి తీరాలనుకున్నాడు. అందుకని పుష్పకం ఇంతమందితో ఎక్కితే పట్టాభిషేకానికే వెడుతుంది ఆ పుష్పకం. ఇంకొక ప్రయోజనానికి వెళ్ళడానికి వీల్లేదు. రాముడితో కలిసి రాముడి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తారు. చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారు మనస్సులో? సింహాసనంలో సీతారాములు ఉన్నారు. మరి మేమెవరం? మేమందరం వాడి కింకరులం, మేమందరం వాడి భృత్యులం. మా యోగక్షేమాలు ఎవరు చూస్తారు? ఎవడు సింహాసనంలో కూర్చున్నాడో వాడు చూస్తాడు. నేను మొన్నటి రోజున ఒక మాట చెప్పాను, నా స్కూటర్ బాగులేదు, ఎవరిని తిడతారు? ఏం కోటేశ్వరారు దానికి ఆయిల్ చేయించుకోకూడదా అంటారు. మా ఇల్లు బూజులు పట్టింది, ఎవరిని తిడతారు? మా ఆవిడ్ని తిడతారు. ఏమన్నా ఒకసారి దులిపించుకోకూడదా అంటారు. అలా రేపు పొద్దున్న కోటేశ్వరరావుకి ఏ ఉపద్రవం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా ఎవరు కాపాడుకోవాలి? ఆయన కాపాడుకోవాలి. ఎందుకు? ఆయన పట్టాభిషేకానికి వచ్చి నువ్వు స్వామిని అంగీకరించి నేను శిరస్సు వంచేశాను. తన వస్తువుని తాను కాపాడుకుంటాడు. నా స్కూటర్కి నేను బాధ్యుడైతే నాకు వాడు బాధ్యుడు, వాడు చూసుకుంటాడు. అందుకని ఎవరికి అనుగ్రహం ఉందో వారు మాత్రమే పట్టాభిషేకానికి రాగలరు. అన్యులు పట్టాభిషేకానికి రాలేరు. రామానుగ్రహం ఎవరు పొందారో వారు మాత్రమే పుష్పక విమానం ఎక్కారు, పట్టాభిషేకం చూడగలిగారు. తదనంతరం అది ఎవరిదో వారికి వెళ్ళిపోయింది. అందుకని కుబేరుడికి పంపించేశారు. అందుకని ఉత్తర దిక్కుకే వెళ్ళిపోతుంది. కైలాస పర్వతం పక్కన ఉన్నటువంటి జ్ఞానము ఈశ్వరుడి సొత్తు. అందుకని పక్కన కుబేరుడు ఉంటాడు ఎప్పుడు. కుబేరుడు ఎక్కడుంటాడు అంటే పరమశివుడి పక్కన అంజలి ఘటించి నిలబడి ఉంటాడు. ఐశ్వర్యమునకు కాని జ్ఞానమునకు కాని స్థానమేది. అందుకే బిల్వపత్రంతో శివుడికి పూజ. బిల్వపత్రం కాని ఈ నెలతో పడిందా ఐశ్వర్య కటాక్షం, బోర్లా పడిందా జ్ఞాన కటాక్షం. కారణం ఏమిటి? లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాల్లో బిల్వపత్రం ఒకటి. శాస్త్రం అంత ఖరాఖండిగా చెప్పింది. అందుకని కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామన సురభిచింతామణిగణే శిరస్థే ఫాలాంశౌ చరణ యుగళస్థే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అందుకని ఆ మనస్సు తీసుకెళ్లి ఆయన దగ్గర పెడితే చాలు, ఆయన కాపాడుకుంటాడు. ఆయన ఏది ఇవ్వాలో అన్ని ఇస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క కృప, నిర్హేతుకమైన కృప. ఎంత పాపి అయినా ఆయన ఏం పట్టించుకోడు. నేను నీవాడనయ్యా అని కూర్చుని, నువ్వు రాజారాముడవు, మూర్ధాభిషిక్తుడు అయ్యావు, నీ చేత పరిపాలింపబడుతున్న వాడను నేను అని మీరు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారనుకోండి, పూనికతో, ఇక్కడ ఈ నాలుకతో కాదు, ఇక్కడ పూనికతో వెళ్ళారనుకోండి, మీ యోగక్షేమములను ఆయన వహిస్తాడు. అందుకని పుష్పకం పైకెళ్ళిపోయింది. పట్టాభిషేకానికి అందరూ దిగిపోయారు. దిగిపోయిన తర్వాత నిన్నటి రోజున చెప్పాను, గబగబా వెళ్ళారు. భరతుడు పాదుకలు తొడిగారు. తొడిగి రామచంద్రమూర్తిని తీసుకొచ్చారు. శిరస్యంజలి మాధాయ కైకయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమరదామమ. అన్నయ్య, నువ్వు శిరస్యంజలి మాధాయ, ఏదో అన్నగారు దిగాడు అని కాదు, రాముడెవరో గుర్తిరిగిన వాడు భరతుడు. అందుకని శిరస్సున అంజలి ఘటించాడు. అంజలి ఘటించి సత్యపరాక్రమం. ఏమిటి రాముడి పరాక్రమం? సత్యమే రాముని యొక్క పరాక్రమము. ఏ వికారము లేనటువంటిది ఏదో, అన్ని వికారములకు అతీతమైనది ఏదో,
ఏది కాలమునకు వశమై నాశనమవదో అటువంటి దాన్ని సత్యం అంటారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతిలాగే ఆ సత్యమును నిరంతర పూనిక ఉండడం, ఆ సత్యమును ఊపిరిగా పెట్టుకోవడం, సత్యధర్మములను రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడవడం రాముని యొక్క ఆయనం రామాయణం. కాలము ఉత్తరాయణ దక్షిణాయనములుగా నడిచినట్టు రాముడు సత్యధర్మములను రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు. అందుకని రామాయణమైంది. అందుకే రాముడి యొక్క నడతని చూపిస్తుంది రామాయణం. మిగిలిన వాళ్ళు ఒకసారి సత్యం పట్టుకుంటే ధర్మం వదిలేస్తారు, ఒకసారి ధర్మం పట్టుకుంటే సత్యం వదిలేస్తారు, చాలా మంది రెండు వదిలేస్తారు. కానీ రాముడు ఎప్పుడు పట్టుకున్నా సత్యధర్మములు రెండిటినీ పట్టుకుంటాడు తప్ప ఏ సమయమునందు రెండిటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టాడు. అందుకే కొడుకుగా కనపడతాడు, తమ్ముడిగా అన్నగారిగా కనపడతాడు, ఒకనాడు శిష్యుడిగా కనపడతాడు, ఒకనాడు రాజారాముడిగా కూర్చోవాలంటే పాటించవలసినటువంటి నియమాన్ని చూపిస్తాడు. ఇన్ని కూడా తన యొక్క నడువడి చేత నిరూపిస్తాడు. అటువంటి రాముడు కనుక అటువంటి సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని చూసి శిరస్సున అంజలి ఘటించి ఆయన అన్నాడు, పూజిత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ. అన్నయ్య, మా అమ్మాయి అయినటువంటి కైకేయి ఆనాడు 2 వరాలు అడిగింది. నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారి రమో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమిభిషిచ్యతాం అని అడిగితే, ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉండి కోసల రాజ్యం మొత్తం మీద దశరథ మహారాజు గారితో మొదలుపెట్టి వశిష్ఠుడి దగ్గర నుంచి, జాబాలి దగ్గర నుంచి, కశ్యపుడి దగ్గర నుంచి, గౌతముడి దగ్గర నుంచి సామాన్యమైనటువంటి వాడి వరకు కైకమ్మతో కలిపి రాముడి ఎందు చిన్న అపచారం ఉన్నదా రాజ్యం ఇవ్వకపోవడానికి అని అడిగితే భరతుడితో కైకమ్మంది అయోధ్యకాండలో మీరు విన్నారు. రాముడు అటువంటి తప్పు పని ఎందుకు చేస్తాడు రా, రాముడు చెయ్యడు అంది. తన చారిత్రమునందు నడువడి యందు చిన్న దోషము లేని రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం, అమ్మ అడిగినటువంటి వరాన్ని నిజం చెయ్యడం కోసం నువ్వు వెళ్ళిపోయావన్నయా రాజ్యం విడిచిపెట్టి. నీ పాదుకలను న్యాసంగా ఇచ్చావు, ఇచ్చి రాజ్యం చెయ్యమని నన్ను శాసించావు. న్యాసంగా ఇచ్చినప్పుడు ఒకరు ఎక్కడికో పెడుతూ ఉంటారు తీర్థయాత్రలకు 40 రోజులు పెడుతూ పెడుతూ కోటేశ్వరారు మా ఇంట్లో ఉంటే గబుక్కుని దొంగలు వచ్చి పట్టుకుపోతారేమో, మీరు ఎక్కడికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, అందుకని కొంచెం ఈ నగలు మీ ఇంట్లో ఉంచండి అంటారు. ఉంచితే నేను అందులో ఒక నగ తీసుకుని, ఈ నగ బాగులేదు ఏమిటో, ఈ పలకసరలు వేసుకున్నారు ఏమిటో, వీళ్ళు కాశికాయ గుళ్ళు చేయించేద్దామని మార్చేస్తానే, నాకెందుకు అది పలకసరలు అయితే నాకెందుకు, కాశికాయ గుళ్ళు అయితే నాకెందుకు. పలకసరలుగా, కాశికాయ గుళ్ళుగా, ఉంగరం ఉంగరంగా వాళ్ళు ఎలా ఇచ్చారో అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసి, అయ్యా మీరు ఏమి ఇచ్చారో ఉన్నాయో లేదో ఒకసారి మన స్నేహం నిలబెట్టడానికి చూసుకోండి, నా మీద నమ్మకంతో వెళ్ళిపోకండి, ఓసారి మీరు చూసుకుని నా వంక సంతోషంగా చూస్తే మన స్నేహం నిలబడిందని సంతోషిస్తాను అని ప్యాకెట్ తిరిగి ఇచ్చేసినట్టు. ఎందుకని? ఆ వస్తువు నాది కాదు, ఆ వస్తువు వేరొకరికి. మా ఇంట్లో బంగారం ఉందని అర్జెంటన్ లోన్ ఎట్టంగా గోల్డ్ లోను, అది నాది కాదు, అది మార్చనగా నాది కాదు, నేను పెట్టుకోనుగా నాది కాదు, ఇంట్లో లేదా ఉంది, ఉన్నా దాని ఎందు నీకు మమకారం ఎందుకు లేదు, నాది కాదన్న పూనిక నీ ఎందున్నది. ఈ మాట ఉంటే తప్ప రాముడు స్వీకరించడు రాజ్యాన్ని. దీనికోసమే హనుమని పంపించారు. చిన్న మార్పు ఏదైనా ఉన్నదా, రాజ్యమును ఇంతకాలం నిర్వహించడంలో అధికారమునందు లాలస పొందాడా చూడవయా భరతుడన్నారు. ఇది రాముడి యొక్క పరిశీలన అంటే. అందుకని ఆయన అన్నాడు, పూజితామామికామాత దత్తం రాజ్యమిదం మమ తద్దతామి తవైవాహం భుంచు రాజ్యమకంటకం తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. అన్నయ్య, నువ్వు నాకు ఎలా రాజ్యాన్ని ఇచ్చావో అలా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఇది న్యాసంగా ఇచ్చావు, నాకు నీ ప్రతినిధిగా పరిపాలించాను. ఏమయ్యా 14 భరతుడికి చాలా భయం. ఎందుకంటే అయోధ్యకాండలో మీరు విన్నారు కదా, రామభరత సంవాదం, ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు, నిగ్రహించేస్తాను, అడ్డం పడుకుంటానన్నాడు, ఫిటింగులు ఆక్తాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నాయన్నమాట. రోడ్ రాకో చేస్తానన్నాడు, కూర్చుంటానన్నాడు అడ్డంగా. తప్పుని ఇలా చెయ్యకూడదు, ఐశ్వర్యం పోయిన బ్రాహ్మణుడు కూర్చోవాలి రాజు ముందు. నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఒక ధార్మికుడిని ముట్టుకోమన్నారు. ఎవరు ధార్మికుడు అంటే రాముడిని ముట్టుకోమన్నారు. అంటే రాముడిని ముట్టుకున్నాడు ఆ రోజున భరతుడు. అందుచేత ఇంతకాలం రాజ్యం చేశావు కదరా, నాకు దండకారణ్యం చాలా హాయిగా ఉందిరా, నా జీవితం ఋషులకు ఉపయోగపడుతోంది, 14 ఏళ్ళు ఎడితే రావణ కుంభకర్ణాదుల్ని వధించాను, ఎందుకురా నాకు ఈ రాజ్యం, హాయిగా నేను దండకారణ్యంలో ఉంటాను, ఏం నాకు అప్పుడు రాదన్నావు కానీ బాగా పరిపాలించావురా, అందరూ సంతోషిస్తున్నారు, పోస్ట్ రెగ్యులర్ చేసేస్తాను, అయోధ్య వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చో అంటాడేమో భరతుడికి భయం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భరతుడు మనకు ఒక గొప్ప నీతి నేర్పుతున్నాడు. ఐశ్వర్య భ్రష్టుడు కమ్మని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. మీరు ఐశ్వర్యమును పొందండి, పరమ సంతోషంగా ఉండండి, లేకపోతే వివాహం ఎందుకు చేసుకున్నట్టు. వివాహం చేసేసుకుని వైరాగ్యం పెంపొందించుకోమనే, అదో విరితనం. వివాహం చేసుకున్నవాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, నీ భార్య ఎందు నువ్వు సుఖం అనుభవించు, తప్పేం లేదు.
అన్య స్త్రీ ఎందు నీ మనస్సు పెట్టుకోకు, దోషం రావణుళ్ళ పతనం అయిపోతావు. నువ్వు నైతిక మార్గంలో ఆర్జన చెయ్యి. ఎందుకని ఆర్జన చెయ్యలేదా? మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాపి భ్రాతాన సంభాషతే భృత్యక్కుప్యతి ననుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. తండ్రి సంతోషించడు, తల్లి ఆనందంగా చూడదు, అన్నదమ్ములు పలకరించరు, సేవకుడు నమస్కారం చెయ్యడు, కొడుకు ఎదురొచ్చి చెంబుడు నీళ్లు వాడు కాళ్ళు కడుక్కోమని. భార్య ప్రియమార కౌగలించదు, రూపాయి సంపాదించకుండా తిరిగితే. కాబట్టి సంపాదించు, కానీ తస్మాన్ నైతికమర్థమర్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ. నీతి తప్పకుండా సంపాదించమని చెప్పింది శాస్త్రం. అలా సంపాదించింది నీకు శ్రీరామరక్ష అవుతుంది. అందుకని నీకు ఎంత ఐశ్వర్యం ఉండని దోషం లేదు, హాయిగా అనుభవించు. కానీ ఏ భావన ఉండాలి? ఎప్పుడు నాది కాదు. మరి ఎవరికి ఇదంతా? ఈశ్వరుడే. మరి ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు? ఆయన నా తండ్రి. నా తండ్రి ఎందుకు ఇస్తాడు? పాండిచేరి వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి, ఇవ్వాలా నాన్నగారు 5,000 ఇవ్వండి అన్నాడు. ఇవ్వనరా నీకు అంటావా? ఇచ్చాను. ఎందుకో? ఓ 2 నెలలు వాడు హాస్టల్లో మెస్ బిల్లు కట్టుకోవడానికి. అమ్మో వాడు తినకపోతే నేను తిన్నా జీర్ణం అవదు, నాకు కొడుకు కాబట్టి వాడికి ఇస్తాను, వాడు సంతోషిస్తాడు, వాడి సంతోషాన్ని చూసి నేను సంతోషిస్తాను. వాడికి BE డిగ్రీ వస్తుంది, నాకు ఉద్యోగం ఇస్తారా? ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వరు. కానీ వాడు ఇంజనీర్ అయితే వాడు సంపాదించుకుంటే నేను సంతోషిస్తాను. రాముని యొక్క ప్రేమకి ఇది పరాకాష్ఠ. మీకు ఒక మాట చెప్పాను, నరుడికి ఉండవలసినది ప్రేమ. ప్రేమ అంటే ఇవాళ రోజుల్లో సినిమాల్లో చెప్తున్న ప్రేమ ప్రేమ కాదది, పరమదారుణమైన కామము. అయితే నాదానివి కాదు, అయితే యాసిడ్ పోస్తా, ఇది భ్రష్టత్వం. అది కామం అంటారు కానీ అది ప్రేమ అంటారు. ప్రేమకి ధైర్యం ఏమిటి? నా బుర్ర. అది సినిమా ఏమిటి? భ్రష్టత్వం. వాడికో శాస్త్రం తెలియదు, వాడి బుర్ర తెలియదు, వాడు సినిమా. మన దరిద్రం 50 రూపాయలు ఇచ్చి దాన్ని చూసి మనం భ్రష్టులం అయిపోవడం. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే తాను అనుభవించవలసిన దానిని కూడా తాను అనుభవించకుండా వేరొకరికి ఇచ్చి వాడు అనుభవిస్తుంటే అనుభవించిన వాడి ఆనందమును చూసి తాను అనుభవించినంతగా ఆనందమును పొందగలిగిన విశాల హృదయమునకు ప్రేమ అని పేరు శాస్త్రంలో. ఇది భగవంతుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అపారమైన ప్రేమ. అందుకే భగవంతుడి ప్రేమకేమి కారణము? నిర్హేతుకము. దానికి కారణం ఉండదు ఆ కృపకి. మనం ఇంత పాపం చేసాం, ఇక్కడికి వచ్చి కూర్చున్నా అంతే పొంగిపోతాడు వాడు. నాకు ఇక్కడ రామాయణం మొదలు పెట్టాక రామనామం చెప్తే ప్రమాదాలు తప్పాయని, గండాలు తప్పాయని, కోర్టు కేసులు సెటిల్ అయ్యాయని, ఉద్యోగాలు వచ్చాయని, గర్భం ధరించారని ఎన్ని శుభవార్తలు ఎంతమంది వచ్చి చెప్పారో. ప్రమాదానికి గురి ప్రాణాలు దక్కాయని కారులో వెళ్ళిపోతూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము చదువుకుంటున్నానండి, కారు రోడ్డు పక్కన పడిపోయింది కానీ బతికానని చెప్పాడు ఒక ఆయన. ఇంకొక ఆయన తండ్రి గారు చచ్చిపోయాడనే అనుకున్నానండి, అయ్యో రామాయణం ఇంకా వినలేననుకుని వెళ్ళానండి. వెడుతున్నంతసేపు అంత పూనికగా చెప్పారు మన నామం గురించి. చూద్దాం అసలు నామమో కాదో పరీక్ష తేలిపోవాలి. ఇవాళ రామనామమే చదువుకుంటూ వెళ్ళాను. ఆశ్చర్యం. అన్ని అయిపోయాయి, నువ్వు వచ్చే అన్నవాళ్ళు. నేను వెళ్ళేటప్పటికే పిడరాయి వెళ్ళే మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. డాక్టర్స్ కి కూడా అన్బిలీవబుల్ ఆ సిచ్యువేషన్ అని చెప్పాడు ఒక ఆయన వచ్చి నేను కారెక్కుతుంటే. ఇవన్నీ ఎవరు చెయ్యగలడు? మీరు చెయ్యగలరా? నేను చెయ్యగలరా? ఇది ఈశ్వరుడు చెయ్యగలడు. అందుకని ఏది అనుభవించినా తాను అనుభవించి ఇది నేను అనుభవిస్తున్నవాడను కాను, ఇది నాది కాదు, ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చినది. అందుకే మన పెద్దవాళ్ళు నీకు ఈ భావన చేత కాకపోతే, కొన్ని మాటల్లో చెప్పలేకపోతే, ఓ గొలుసు చేయించుకున్నావు, పసుపు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పెట్టుకో. ఓ పంచ కొనుక్కున్నావు, పసుపు పెట్టి పెట్టుకో. ఓ చొక్కా కొనుక్కున్నావు, పసుపు పెట్టి పెట్టుకో. ఓ ఇల్లు కొనుక్కున్నావు, గణపతి పసుపు రాసి లోపలికెళ్ళు. ఓ ఇంట్లో గృహప్రవేశం చేశావు, మొట్టమొదటి భగవంతుడిని తీసుకెళ్లి కూర్చోపెట్టు, మొదట పాలు పొంగించు. ఏది చేసినా ఈశ్వరానుసంధానముగా మాత్రమే చెయ్యమని మన పెద్దలు శాసించారు. అదే భరతుడు ఇవ్వాల మనకి నేర్పుతున్నాడు. అన్నయ్య ఇది నాది కాదు, నాది కాని దానిని నాదిగా న్యాసము చేసి 14 సంవత్సరములు నువ్వు పాలించమన్నావు, నేను పాలించాను. ఒకే అరణ్యములో గాడిద గుర్రము ఉంటే గుర్రం నడకని గాడిద అనుకరించగలదా? ఎద్దు మొయ్యవలసిన భారాన్ని దూడమొయ్యగలదా? అందుకని అన్నయ్య ఇంతకాలము రాజ్యము నడిచింది అంటే నా గొప్ప కాదు, నీ పాదుకలు సింహాసనంలో ఉన్నాయి, నడిచింది. నీ ఇల్లు సుఖశాంతులతో ఎంతకాలం ఉంటుంది? నీ ఇంటి ఈశాన్య పూజా మందిరంలో భగవంతుడు ఉన్నారన్న పూడిక నీకున్నంత కాలం ఉంటుంది. అదేమండి నేను కొలుకు తెచ్చిన విగ్రహమే కదా, వెళ్ళకపోతే పెద్ద నష్టం ఏంటండి, తిరుపతిలో నేనే బతికొచ్చా 12 రూపాయలు ఇట్టి, అది నన్ను రక్షించడం ఏమిటని నువ్వు అనుకున్న రోజున రక్షణ కూడా లుప్తమైపోతుంది. అందుచేత భరతుడు ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. నీ ఉపాసన నీ యొక్క రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న పూనిక నీ రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న నమ్మకం నీకు రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న భక్తి నీకు రక్షణ. నీకు భక్తి లేనప్పుడు, నీకు పూనిక లేనప్పుడు వాడు నీ ఇంటి బంట్రోతు కాడు. ఇంకా నీలో ఊపిరి ఉన్నందుకు నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి. నువ్వు వాడికి రేగుపండు తెచ్చి పెట్టకపోయినా నిరంతరం నిందించడమే పనిగా పెట్టుకున్నా, ఇందాక వేదం చదివారే అందులో ఒక పర్ణం చదవడం చేత కాకపోయినా, రామాయణంలో ఒక సర్గ చెప్పడం చేత కాకపోయినా, ఒక శ్లోకానికి అర్థం తెలియకపోయినా, రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో తెలియకపోయినా
ఇవాళ భారతదేశంలో ప్రతివాడికి రామాయణం చులకనే, ప్రతివాడికి రాముడు చులకనే, ప్రతివాడికి సీతమ్మ చులకనే. ప్రతివాడు ఆడదాన్ని కొంచెం ఖేద పెట్టే వాళ్ళందరూ రాముళ్లే. అవునండి, సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నట్టు సీతను అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు చెప్పాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను నేను. సీతారాములు రెండు కాదు, ఒక్కటి. నీకేం తెలుసు రామాయణం గురించి? నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అందుకే నన్ను ఎప్పుడైనా ఉపన్యాసాలకు వస్తున్నప్పుడు చదువుకునే పిల్లలు ఆప్ చేసి రామాయణం ఏమిటండి ఏదండి అని అడిగితే నిలబడి కూడా కాసేపు చెప్తాను. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని ఉద్ధరించవలసినటువంటిది ఆ ఫ్యూచర్ జనరేషనే ఉద్ధరించాలి. రామాయణానికి పట్టుకొమ్మలుగా వాళ్ళు నిలబడాలి. అందుకే ఆదిత్య శర్మ గారు కన్న తల్లి ఒడి ఇది తలకి అలవాటు లేక గట్టిగా నొక్కుతోంది మహాప్రభు, నేను పెట్టుకున్నట్టే, మీరు నన్ను క్షమించండి. అందుచేత వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు భవిష్యత్తులో తల్లులు కనుక వాళ్ళు బిడ్డల్ని ఎలాగా తర్ఫీదులో పెట్టాలో తెలియాలి కనుక తల్లులకి పిల్లలకి అందాలని ఆదిత్య శర్మ గారు, మా ఆంజనేయ కామరాజు గారు వీళ్ళందరూ కలిసి శివాజీ తల్లి ఒడిలో కూర్చుని భారత భాగవతాలు రామాయణాలు చదువుతున్నటువంటి స్టిక్కర్స్ ప్రింట్ చేసి ఇవాళ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ స్టిక్కర్స్ ని అవి తీసుకెళ్లి మీ ఇంట్లో పిల్లల యొక్క రూమ్స్ లో ఇంటికి తలుపుకి ఆ స్టిక్కర్ పెట్టుకుంటే మన జాతి సంస్కారం ఏమిటో, మన జాతి సంస్కృతి ఏమిటో, అసలు రామాయణ భారతాలు ఎవరు చెప్పాలో తల్లి చెప్పాలి ముందు కథలుగా. చెప్తే వాడికి సందేహాలు వచ్చి పెద్దల దగ్గర తెలుసుకోవాలి. తెలుసుకుంటే రామాయణ భారతాలు నిలబడతాయి. తల్లి టీవీ సీరియల్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లాడికి చూపించి 1,76,384 ఎపిసోడ్ లో పాత్ర వస్తే జ్ఞాపకం ఉంటోంది. దిక్కుమాలిన పాత్ర 24,000 శ్లోకాల్లో రామాయణం 6 కాండల్లో రామాయణ కథలో ఉన్న రహస్యాలు, అందులో ఉన్న అనుష్ఠానపరమైనటువంటి విషయాలు జ్ఞాపకం లేవంటే మన నిర్లక్ష్యమా? అన్ని ఎపిసోడ్లు గుర్తుంటాయి. వాడెవడో నీ కంటికి కనపడడు, వాడెవడో నీకు తెలియదు, వాడు నీ కంటికి కనపడనటువంటి బ్రహ్మ పదార్థం. ఆవిడెవరో కనపడుతుంది. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? వంకాయల వెంకటరత్నం. మీకేం కావాలి? నేను ఫలానా చేస్తూ, నాకు ఎందుకు అవన్నీ? ఇవన్నీ వింటే మీరు ఏం చేస్తుంటారు? నేనేదో కుట్టుకుంటూ ఉంటాను. అయితే మీరు ఏం చేస్తుంటారు? ఫలానా సినిమా చూస్తుంటారు. ఎన్ని మాటలు చూశారు? అబ్బో మీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆ పాట ఎవరు రాశారు? దీనికి ధారణాశక్తికి పరీక్ష. చెప్తే ఫలానా వారు రాశారు. ఏదా మొదలు అందించండి. ఈవిడో చరణం పాద్దాం, ఆవిడో చరణం పాద్దాం. ఇదంతా ఏదో ఉపాసన చేసేస్తున్నట్టు ఇలా కూర్చుని మనం చూస్తూ ఉండడం, పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళకి చూపించడం. భ్రష్టు పట్టాల సమాజం. ఆ హైదరాబాద్ వాడేవాడో నీకు తెలియదు, నిజంగా హైదరాబాద్ వాడు చేసేవాడో తెలియదు, ఆ స్టూడియోలో వాడు పక్కవాడు ఫోన్ చేసేది చెప్పాడో నీకు తెలియదు. కానీ నువ్వు మాత్రం దానికి తాదాత్మ్యతతో చూస్తే పోన్లేరా, ఇన్నాళ్ళకి ఏదో గొప్ప పాట సీతారాముల కళ్యాణము చూతము రారండి అని అడిగింది ఆవిడెవరో, ఇంకా సత్యకాల పిల్ల. అడిగితే అదేదో మీరు చూద్దాం అనుకునే వేళటికి చూడండి నా జుట్టు ఇంత పెరగడానికని గదేళ్ల పర్వతం నుంచి నీళ్లలో దూకిపోతున్న వస్తుంది. 20 నిమిషాలు మీరు ఈ నరకాన్ని చూస్తే తప్ప సీతారాముల కళ్యాణము చూతము రారండి మీకు చూపించరు. దానికి వశులమైపోతే ఎక్కడ రామాయణం ఉంటుంది? అందుకని మన నిజంగా మన దేశం ఏమిటో, మన సంస్కృతి ఏమిటో, మన సంప్రదాయం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని మహానుభావుడు భరతుడు ఒక గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేశాను. మహాప్రభో, వీరొకటి కాదు, ఇవాళ పూర్వకాలంలో ఎక్కడ ఏది చేసినా, తోలుబొమ్మలాట కట్టినా, లేకపోతే ఓ ప్రవచనం జరిగినా, ఓ హరికథ చెప్పినా, లేకపోతే ఓ నాటకం వేసినా భగవత్ సంబంధంగా ఉండేవి. ఇవాళ మీరు చూడండి, ఆశ్చర్యకరంగా సమాజం ఎలా తయారైపోయిందంటే దేవీ నవరాత్రులు వచ్చాయి, డాన్స్ బేబీ డాన్స్. ఎందుకని? దసరా నవరాత్రికి డాన్స్ బేబీ డాన్స్ కి ఏమిటి సంబంధం? అక్కడేమో కవి రాసిందేమో ఆకాశమునందు పూర్ణచంద్రుడు వెండి పళ్ళెము వలె ఉన్నాడు అని ఒకటి రాశాడు. వీడు మూర్ఛ వచ్చిన వాడు గవర్నమెంట్ ఆసుపత్రి ముందు పడిపోయి కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు. అది ఒక్కొక్కసారి చూస్తే మూర్ఛ బాగా విశేషమైనటువంటి రాగి బిళ్ళ కట్టుకున్న మూర్ఛ రోగులు మహానటులు ఇవాళ. అంతకన్నా గొప్పతనం ఏమైనా ఉందా అందులో? పాటలో సాహిత్యం ఏమిటో తెలియదు, నటిస్తున్న నటుడి నటన ఏమిటో మీకు తెలియదు. రెండింటికి అనుసంధానం ఉండదు. అంత భ్రష్టు పట్టింది ఇవాళ సమాజం. ఆ పట్టినటువంటి భ్రష్టత్వాన్ని తొలగగొట్టగలిగినటువంటి ఔషధం ఇంటికి చెడబట్టేసింది అనుకోండి, శుభ్రంగా ఏం చేస్తారు? కన్నాలు పెట్టి కెమికల్ పెట్టి మూసేస్తారు, పురుగులన్నీ చచ్చిపోతాయి. అలా ఇవాళ సమాజానికి పట్టిన చెదని చంపగలిగిన దివ్యౌషధం రామాయణం. అటువంటి రామాయణంలో అందుకే భరతుడు చెప్తాడు, పూజితామామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వం అదదామమ. రామా, నాది కాదు ఈ రాజ్యం, నువ్విచ్చావు, దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, అందుచేత స్వీకరించవలసినది అన్నారు. అన్న తర్వాత ఆ వినయ విధేయతలకి మహానుభావుడు రామచంద్రమూర్తి సంతోషించారు.
ఇక్కడే భరతుడు ఒక మాట చెప్తాడు. ఇది మనం ప్రతిరోజు ప్రతి వారు కంఠస్థం చెయ్యవలసినటువంటి శ్లోకం. జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఏ సుఖం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా కూడా రాముడున్నాడు నన్ను రక్షిస్తాడు అనుకోవడానికి శ్లోకం అందరూ కంఠస్థం చేసేయాలి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వమనువర్తయ. పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు చెప్పవలసిన శ్లోకం అసలు ఇది. అందుకని అందరూ చెప్పండి అమ్మా ఒక్కసారి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. తల్లి పిల్లాన్ని తీసుకుని బజారుకి వెడితే ఒక డజను చక్రకేళి అరటిపళ్ళు కొని ఇంటికి తెచ్చిన తరువాత పిల్లవాడు చక్రకేళి అరటిపళ్ళ యొక్క పెడవంకే చూస్తుంటే ఓ పండు తీసి పిల్లవాడికి ఇస్తే పిల్లవాడు పండు తొక్క తీసి తినే ముందు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కూడా ఒక్క ముక్క కొరుక్కో అమ్మా తింటానంటే, అక్కర్లేదు నాన్న నువ్వు తినరా అంటే ఆ పిల్లవాడు తినేసిన తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి భర్త గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆ రోజులో జరిగినటువంటి ప్రముఖమైన విశేషంగా, ఏమండి చూశారా ఇవాళ పిల్లాడికి అరటిపండు ఇస్తే వాడు తినడం మానేసి అమ్మ నువ్వు తినమ్మా, అమ్మ నువ్వు తినమ్మా, నువ్వు తినమ్మా అన్నాడు. నేను ముక్క కొడుక్కున్నాక వాడు తిన్నాడు. అందుచేత మీ వంటి భర్త ఇటువంటి కొడుకు నాకున్నారు, ఇంకా నా జీవితానికి ఏం కావాలంటుంది తల్లి. ఏ పిల్లాడు కొనుక్కున్నాడు అరటిపండు? పిల్లాడు తెచ్చాడా? అమ్మ పెట్టిన అరటిపండే తిరిగి అమ్మకి పెడితే మురిసిపోయిన అమ్మలా ఆయనిచ్చిన వైభవమే మీరు అనుభవిస్తూ, స్వామి ఇది నీది నేను అనుభవిస్తున్నాను అన్నంత మాత్రం చేత పొంగిపోతాడు ఆ కృతజ్ఞతాభావానికి, ఆ ప్రసాద భావానికి. ఇది మనిషిగా బ్రతికినటువంటి వాడు నేర్చుకోవాలి. ఇది లేనప్పుడు కృతజ్ఞ యదేవా యజ్యోతిషాం పతయే నమః. నువ్వు కృతజ్ఞుడవు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భద్రవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కిష్కింధకాండలో లక్ష్మణుడు చెప్పేశాడు. అటువంటి కృతజ్ఞుడికి ఇంకా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. అందుకని కృతజ్ఞులుగా బ్రతకడం ఎలాగో మనకి పట్టాభిషేకం నేర్పుతుంది. ఇవాళ స్వామి మేము మీ భృత్యులం, మీ కింకరులం, అందుకని మీరు మమ్మల్ని స్వామిగా సర్వకాలముల ఎందుకు కాపాడండి. ఇవి మావి కావు, ఇవన్నీ మీవి, నీవైనవి మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తుంటే మా ఆనందం చూసి మీరు ఆనందిస్తున్నారు. ఇది మీరు తల్లిదండ్రులు, అందుకని మీరు ఇలా మమ్మల్ని కటాక్షించగలిగారు అని భరతుడు చెప్తే పరమ సంతోషించి రామచంద్రమూర్తి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు. అంగీకరిస్తే గబగబా శత్రుఘ్నుడు వెళ్ళాడు. తత శత్రుఘ్న వచన నిపుణాశ్రువర్ధకా సుఖహస్తాస్సు శీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే విశోధిత జట స్నాత చిత్రమాల్యానులేపన మహర్హవసనో రామ స్తతౌ తత్ర శ్రియాజ్వలన్. శత్రుఘ్నుడు వచ్చి, అన్నయ్య క్షురకర్మ చేసేటటువంటి వారిని తీసుకొచ్చాను, అన్నయ్య క్షురకర్మ చేయించుకోనయ్యా, జటలు పట్టేసింది కదా నీ జటాజూటం అన్నాడు. అంటే ఇది రాముడి ఔదార్యం. నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళాను. కానీ తండ్రి ఆజ్ఞాపించకపోయినా నాయందున్నటువంటి ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి నంది గ్రామానికి వచ్చి నా పాదుకలను తీసుకెళ్లి సింహాసనంలో పెట్టి 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించినటువంటి తమ్ముడు భరతుడు. ఆ భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్ష విరమించనన్నారు భరతుడు. ఇది ఒక అన్నగారిగా బ్రతకడం అంటే ఏమిటో రాముడు చూపిస్తాడు మనకి. ముందు భరతుడు ఆ క్షురకర్మ చేయించుకున్నాడు, మంగళ స్నానం చేశాడు. తదనంతరం శత్రుఘ్నుడు చేయించుకున్నాడు, వారితో విడిచిపెట్టలేదుట. చిత్రం ఏమిటంటే విభీషణుడు సుగ్రీవుడు నిన్నటి రోజున అన్నాడు కదా భరతుడు కౌగిలించుకుని, సుగ్రీవా నువ్వు మాకు 5వ అన్నదమ్ముడివయ్యా బెంగపెట్టుకోకు అన్నాడు. వాళ్ళు కూడా క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకున్న తర్వాత శ్రీ రామచంద్రమూర్తి 14 ఏళ్ల నుంచి మహానుభావుడు ఆ కాళ్లలో ఎన్ని పల్లేరుకాయలు గుచ్చుకున్నాయో, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఎంత ఎండల్లో నడిచాడో, ఎన్ని రాళ్లల్లో నడిచాడో, ఎన్ని చెట్ల కింద నడిచాడో, ఎన్ని ముళ్లల్లో ఎన్ని చోట్ల పడుకున్నాడో, ఎంత ఏడ్చాడో హా సీత హా సీత అని, ఎన్ని పర్వత గుహల్లో పడుకున్నాడో. హనుమ చెప్పారు కదా, నిత్యం జనపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. ఒంటి మీద పాములు పాకుతున్నా, తేళ్లు పాకుతున్నా, జర్రెలు పాకుతున్నా హాసీత హాసీత అంటూ స్త్రీకామము కాదు ధర్మపత్ని అంటున్న అనురాగము చేత పడుకున్నవాడ ఇన్ని కష్టములు పడినప్పటికీ కూడా అగ్నిశిఖలా శోభించిపోయేటటువంటి రామచంద్రమూర్తి ఆ తర్వాత మంగళ స్నానం చేసి ఆ జటలు విప్పుకుని ఆ వచ్చినటువంటి క్షురకర్మ చేసిన వారి చేత శుభ్రంగా శోభింప చేయబడినటువంటి ఆ జటాజూటముతో చక్కటి కేశపాశముతో అందమైనటువంటి దుస్తులను పట్టుపుట్టలను ధరించి అంగరాగములను పూసుకుని ఆ మంచి మంచి దివ్యాభరణములను ధరించి బయటికి వచ్చేట. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం
మామూలుగా చూస్తేనే శూర్పణక లాంటిది ప్రేమించేసింది, వెంటబడిపోయింది. ఎటువంటి శూర్పణక? కడుపు జారిపోయింది, కళ్ళు జారిపోయాయి, చెవులు జారిపోయాయి, నోట మాట చూస్తే భయంకరం. రాక్షస స్త్రీలు కూడా తిట్టారు, దీనికి ఎక్కడ దొరికాడే రాముడు అసలు కామించడానికే. అటువంటిది ఇవాళ నిజంగా మా స్వామి అటువంటి దివ్యాంబరములు కట్టుకుని బయటికి వచ్చి నిలబడేటప్పటికి నిజంగా కౌసల్య నీళ్లలో ఎన్ని కన్నీళ్లు కారుంటాయో. ఇన్నాళ్ళకి కదా నా కొడుకు మళ్ళీ ఇటువంటి బట్టలు కట్టుకోగా చూశాను. ఆ పురవాసులు ఎంత పొంగిపోయారో, ఆ హనుమ కన్నులు నీరు పెట్టుకుని ఎంత పొంగిపోయారో, సీతమ్మ ఎంత సంతోషించిందో. అది కదా పట్టాభిషేక సర్గంటే. అందుకని కదా యావత్ జగతి సంతోషించినటువంటి సర్గ పట్టాభిషేక సర్గ. అంత పట్టాభిషేకము ఇక్కడ జరిగితే రామచంద్రమూర్తి సమస్త దేవతలు సంతోషిస్తే మనకి శుభం జరగకపోతే ఏం జరుగుతుంది? శుభమే జరుగుతుంది. అందుచేత మహానుభావుడు ఆయన దివ్యమైనటువంటి ఆ వస్త్రములను కట్టుకుని ఆభరణములను ధరించారట. తదనంతరం ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్సిన్వో చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. పుత్రలాలస అన్నారు. కొడుకు మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి వచ్చారని పొంగిపోయినటువంటి కౌసల్యాదేవి సీతమ్మ తల్లికి అభ్యంగన స్నానం చేయించి పట్టుపుట్టం కట్టి చక్కటి అలంకారం చేశారట. తదనంతరం వానరకాంతలందరికీ కూడా ప్రేమ చూడండి. వీళ్ల భర్తలని రామకార్యం కోసం పంపారు. వీళ్ళని కౌసల్య, సుమిత్ర, కైకేయి వానరకాంతలకి తలంటు స్నానం చేయించారట. చేయిస్తే వాళ్ళు కామరూపులు కనుక నరరూపాలని పొందారట. పొంది చక్కటి చీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వాళ్ళందరూ 9,000 ఏనుగులు ఎక్కారు వానరాలు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏనుగుల మీద కోతులు. ఇది రామరాజ్యం అంటే. ఆయనకి సేవ చేసినటువంటి కోతి గజారోహణం చేసింది. 9,000 ఏనుగులు ఎక్కించారు రామచంద్రమూర్తి. ఒక్కసారి ఆయన పాదములు పడితే నిన్ను ఏ స్థితికి తీసుకెడతాడో చూడు రాముడు. అందుకని 9,000 ఏనుగులు ఎక్కించారట. మనం పొద్దున్న ఊరిరిగింపుగా బయలుదేరే ముందు ఒక నియమం పెట్టుకున్నాం. ఊరిరిగింపునకు అగ్రభాగమునందు పెద్దలు కొంతమంది ఉండాలని చెప్పి మన దొరగారిని, హరిప్రసాద్ గారిని, వేద పండితుల్ని, ఇటువంటి వారిని ముందు నడిపించాం. అందుకని ఎప్పుడూ కూడా ఊరిరిగింపుకి ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళాలి. రాముడు చెప్పాడు కదా, ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి పని మీద వెడితే స్త్రీ బయటికి వెళ్ళాలి మొదట. అందుకే సీతా పురస్తాద్ ద్రజతు తమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతి హేషాసు దారుణ అన్నాడు ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు పెడుతుంటే. సీత ఇవాళ స్త్రీ ముందు నడవాలి, వెనక భర్త నడవాలి. ఎందుకంటే దారుణమైన పని మీద పెడుతున్నాను అన్నాడు ధర్మోదకాలు ఇస్తే తండ్రికి. మంగళకరమైన పని అయితే ముందు భర్త నడవాలి, వెనక భార్య నడవాలి. అందుకని ఆ ముందు ఆ పురుషులను నడిచారు. ముందు ఒక పెద్ద ఆయన్ని పెట్టాలి ఊరిరిగింపుకి. అందుకని దశరథ మహారాజు గారు ఎక్కినటువంటి శత్రుంజయమన్న ఏనుగుని తీసుకొచ్చి, ఇది ధర్మాత్ముడంటే మహానుభావుడు రాముడు, సుగ్రీవుణ్ణి తీసుకొచ్చి శత్రుంజయం మీద ఎక్కించారు. ఎక్కించి శత్రుంజయం మీద సుగ్రీవుడు వెడుతున్నారు. మిగిలినటువంటి వానరులు అందరూ కూడా మనుష్య రూపాలని ధరించి పరమ సంతోషంగా వెడుతున్నారు. వెళ్తున్నటువంటి సమయంలో ఆ రామచంద్రమూర్తి సూర్యమండల సన్నిభమైనటువంటి రథం ఎక్కారు. పగ్గమలను స్వయంగా భరతుడు పట్టుకుని రథాన్ని నడుపుతున్నాడు. లక్ష్మణుడు 100 ఆ తీగలు కలిగినటువంటి తెల్లని ఛత్రాన్ని పట్టాడు. శత్రుఘ్నుడు వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఒక పక్కన నిలబడ్డాడు, ఆయన వింజామర వేస్తున్నాడు. అందరూ బారులు తీరి నిలబడిపోయారట. అయోధ్య నుంచి నందిగ్రామం వరకు వచ్చేశారు. ఇవాళ కాకినాడలో సీతారామస్వామి గుడి నుంచి భానుగుడి సెంటర్ వరకు మనందరం వచ్చినట్టు అందరూ వచ్చేశారట. రాముడికి ఒక లక్షణం ఉంది, పూర్వభాషీచ రాఘవ. ఒకరు ముందు పలకరిస్తే రాముడు చిన్నతనంగా భావిస్తాడు. అరే రే పెద్దలు వారు వచ్చి నన్ను పలకరించారా, నేను ముందు వారిని పలకరించలేకపోయాను అని సిగ్గుపడతాట. అందుకని అంత రథంలో వెడుతూ కూడా కనపడ్డ వారందరినీ, అయ్యా మీ అగ్నికార్యం బాగా జరుగుతోందా, మీ ఇంట్లో అందరూ కుశలమా, మీ ఇంట్లో పూజ బాగా జరుగుతోందా, అన్ని విధాల ఐశ్వర్య సమృద్ధితో ఉన్నారా, ఏమి ఇబ్బంది లేదు కదా అని పేరు పేరునా పలకరిస్తున్నట్టు అయోధ్యకాండలో చెప్పారు. పట్టణ ప్రజలందరూ రాముడు అలా పలకరిస్తాడు మమ్మల్ని అని చెప్పారు. అందుకని అందరినీ పలకరిస్తున్నారట. వానరులందరూ సంతోషంగా నడుస్తున్నారట. ఇంటింటా పతాకాలు ఎత్తారట, రంగవల్లులు తీర్చారట. ఆనందంతో తాండవం చెయ్యని వాడు లేడు. ఎవడి నోట విన్నా ఒకటే మాట, జై సీతారామచంద్ర ప్రభుకి జై. పొంగిపోయి ఆనందంతో పలుకుతున్నారట. సంతోషపడిపోతూ నాట్యం చేస్తూ బయలుదేరి అందరూ వెడుతున్నారట. ఆ వెళ్లేటప్పుడు ముందు మంగళవాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాతల వేద పండితులు నడిచారు, ఆ వెనకాతల పెద్దలు నడిచారు, ఆ వెనకాతల కన్నెపిల్లలు నడిచారు, ఆ వెనకాతల పిండి వంటలు పట్టుకు నడిచారు, ఆ వెనకాతల అక్షతలు నడిచాయి. ముందు పేలాలు జల్లారు, గంధపు నీరు జల్లుకుంటూ వెళ్లారు పరిమళయుతంగా ఉండాలని. ఆ వెనకాతల మళ్ళీ కొంతమంది పెద్దలైనటువంటి వారు, సువాసినులైనటువంటి స్త్రీలు చేతిలో పువ్వులు పసుపు పట్టుకుని వెళ్లారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఆనాడు ఎలా వెళ్ళాడో ఇవాళ మనం అలా వచ్చేటట్టు రాముడు మనం అనుగ్రహించాడు. ఉదయం మనం అలాగే వచ్చాం.
ఈ సువాసినులందరూ చేతిలో పువ్వులు పట్టుకున్నారు, పసుపు పట్టుకున్నారు, కుంకం పట్టుకున్నారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. వాళ్ళందరూ రాముడితో మాట్లాడుతున్నారు. రావా, ఇదిగో ఇప్పటికీ కూర్చున్నారు అక్కడే భద్రపీఠం మీద అందరూ ఆ చుట్టూ. ఋషులందరూ వచ్చారు. చక్కగా రథం నడిచి వెళ్ళిపోతోంది. అయోధ్య చేరుకున్నారు. చేరుకున్న తర్వాత స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ రోజు రాత్రి మాత్రం సుగ్రీవుడికి రామచంద్రమూర్తి ఉండేటటువంటి శయనాగారాన్ని విడిదిగా ఇచ్చారు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 4 సముద్రముల జలాలు, 500 నదుల జలాలు తీసుకొచ్చారు వానరులు వెళ్ళి. ఎందుకని వేగదర్శి, ఋషభుడు, హనుమ మొదలైనటువంటి తీవ్రమైన గమనశక్తి ఉన్నటువంటి వానరులు ఉన్నారు కనుక ఒక్క రాత్రిలో 500 నదుల జలాలు, 4 సముద్రాల జలాలు వచ్చాయి. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇవాళ రామచంద్రమూర్తిని రాజ్యాభిషిక్తుడిని చేసేటప్పుడు భరతఖండంలో ఎన్ని నదుల జలాలు ఉన్నాయో అన్ని నదుల జలాలు వచ్చేసాయి. అక్కడ గోపాలకృష్ణ స్వామి గారు పొంగిపోయారు కూడా, కోటేశ్వరారు అన్ని నదుల జలాలు వచ్చాయి, అన్ని నదుల జలాలు వచ్చాయి, అన్ని నదుల జలాలు వచ్చాయని. ఇన్ని నదుల జలాలతో స్వామిని మూర్ధాభిషిక్తుడిని చేశారు. చేసిన తరువాత మహానుభావుడు ఇంద్రుడు 100 బంగారు పూసలు కలిగినటువంటి మాలని కానుకగా ఇచ్చాడు. అంటే ఇవాళ కేవలం వచన రూపంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కువ శ్లోకాలు స్పృశించకుండా, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని. ఆ కాంచన పూసల మాలని మెడలో వేసుకున్నారట స్వామి. ఒక్కొక్క ఆఖరణ పట్టాభిషేకం అంతా అయిపోయింది. కిరీటాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శిరస్సును అలంకారం చేశారు. అందరూ పరమ ఆనందాన్ని పొందారు. ఇంత ఆనందాన్ని పొందినటువంటి సమయంలో మహానుభావుడు రామచంద్రమూర్తి కొన్ని కోట్ల బంగారు నాణెములను దానం చేశారు, కొన్ని లక్షల ఆవులు దానం చేశారు, కొన్ని వేల ఎద్దులు బ్రాహ్మణులకు దానం చేశారు. ఇన్ని దానములు పూర్తి చేసిన తరువాత లక్ష్మణుడి వంక తిరిగారు. అతిష్ట ధర్మజ్ఞ వయా సహేమాంగాం పూర్వరాజ్యాం యుషితాంబలేనా అన్నారు. ధర్మజ్ఞ, లక్ష్మణ, యవరాజ్య పట్టాభిషేకం చేసుకోబోయ్ అన్నారు. ఎందుకని? లక్ష్మణుడికి ఉంటుందేమో అనుమానమని 14 సంవత్సరముల తర్వాత కూడా రాముడు ఆ మాట అంటే, రాముడు కాడు. రాముడు లక్ష్మణుడికి అనుమానం ఉందేమో అని అడగడు. లక్ష్మణుడు ఎవరో రాముడికి వనవాసానికి బయలుదేరిన మొట్టమొదటి రోజునే తెలిసిపోయింది. ఎందుకని? ఆ రోజే మీకు చెప్పాను, అన్నయ్య నీటిలో ఉన్నటువంటి చేపని చేతితో పట్టి తీసి ఒడ్డున పారేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే కొట్టుకుని తడి ఆరిపోగానే ప్రాణములు విడిచిపెట్టిన చేపలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తల వెనక్కి తిప్పి చూస్తే ఎంతసేపు నీ దర్శనం అవుతుందో అంతసేపు మాత్రమే బ్రతికి నీ దర్శనం ఆగిపోగానే మరణించేటటువంటి బలహీనత ఉన్నవాడనన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడికి స్వార్థం ఉంటుందని రాముడు ఒక్కనాటికి ఊహించాడు. మరి ఎందుకు ధర్మజ్ఞ అని పిలిచినట్టు? అంటే లక్ష్మణుడి ధర్మం ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఇటువంటి ఆశలతో వచ్చిన వాడైతే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు? ఏది గొప్ప భక్తో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక చెప్పడం తప్పు కాదు. నాన్నగారిని వెళ్ళి అడగకపోతే కష్టం వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు? నాన్నగారండి ఇల్లు కట్టుకుంటున్నాను, సైట్కి కొంచెం డబ్బులు తక్కువ వచ్చాయి, ఓ 1,00,000 రూపాయలు ఇవ్వండి. తండ్రి గారిని అడిగితే దోషమేం కాదు, తండ్రి సంతోషంగా ఇస్తాడు. కానీ ఇంకా నిరంతరం అదే పనిగా రాత్రి కాళ్ళు పట్టినప్పుడల్లా, నాన్నగారు ఇల్లు ఎప్పుడు రాసేస్తారండి, బ్యాంక్ బ్యాలెన్స్ కి నన్ను ఎప్పుడు పెట్టేస్తారండి అని అడిగితే అసహ్యం వేస్తుంది. తండ్రికి దిక్కుమాలన్నాడా, కాళ్ళు పటకాతలో బాగుంటాడు. అడగచ్చు తండ్రిని కూడా. కోరికున్నప్పుడే గుడికి వెళ్ళడం, కోరికలు లేనప్పుడు భగవంతుణ్ణి మరిచిపోయి ఇలా అంటూ ఉండడం కృతజ్ఞత. రోజు దేవాలయానికి వెళ్ళు, నీకు అసలు నోరు విప్పి అడగవలసిన అవసరం రాకుండా ఈశ్వరుడు చూసుకుంటాడు. నేను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంపు పైకొనని, జ్ఞానమగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్న ధూర్జటిలా ఒకనాడు నీకు కష్టం వచ్చిందా? ఎంత మహాపాపం చేశానో స్వామి, ఇంత చిన్న కష్టంతో తీసేశావు అని అనగలిగిన సంస్కారం కూడా ఈశ్వరుడే నీకు ఇస్తాడు. అందుచేత ఇదిగో ఈ స్థితిని ఆవిష్కరిస్తూ ఇటువంటి కైంకర్యనిష్ట ఉన్నవాడు కాబట్టి ఆయన లక్ష్మీ సహితుడు అని వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. ఈ పేరు యొక్క సార్థకత రాముడు నిరూపిస్తున్నాడు సభాముఖంగా. ధర్మజ్ఞ వచ్చి తీసుకోవయా రాజ్యం, యవరాజ్యం అన్నారు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, నాకెందుకన్నయ్య రాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. భరతుడిని పిలిచారు. ధర్మం తప్పడు భరతుడు. యవరాజ్యం స్వీకరించమన్నారు. యవరాజ్య పట్టాభిషేకం భరతుడికి జరిగింది. అంగదుడిని పిలిచారు, అంగదాలు ఇచ్చారు. సుగ్రీవుడు మొదలైనటువంటి వానర నాయకులందరికీ, విభీషణుడికి యథోచితంగా ఎవరెవరికి ఏ బహుమతులు ఇవ్వాలో అన్ని బహుమతులు ఇచ్చారు. స్వామి హనుమని పిలిచి తెల్లటి వస్త్రముల ద్వయం ఇచ్చారు. హనుమకి తెల్లటి వస్త్రాలంటే ఇష్టం. మన దరిద్రం ఏమిటో నాకు అర్థం కాదు, కానీ ఎక్కడ హనుమని చూడండి ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఎర్రటి బట్ట, ఏమిటో ఆయన ప్రారంధం నాకు అర్థం కాదు. కానీ నిజంగా నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, మొన్న ఒక 14 సంవత్సరాల పిల్ల ఎవరో పట్టుకొచ్చి నాకు ఒక రోల్ ఇచ్చింది, కార్డుబోర్డు రోల్.
కోటేశ్వరారు ఇది ఇప్పుడు చూడండి అంది. అలాగేనమ్మా చూస్తాను అన్నాను. కానీ నేను మర్చిపోయాను, ప్రసంగ ఒత్తిడిలో పక్కన పెట్టేశాను, ఉండిపోయింది. అది గమ్మత్తు ఏంటంటే దొరగారి కారులో ఉండిపోయింది. అలాగే మరునాడు దొరగారి కోటేశ్వరారు నా కారులో ఇది ఉండిపోయిందండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే విప్పి చూశారు. 14 సంవత్సరాల పిల్ల, ఈ సభలో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు, కానీ 14 ఏళ్ల పిల్ల రామాయణాన్ని ఎంత జాగ్రత్తగా వింటోందో మీరు గమనించండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని కదా, కార్డు బోర్డు అంతా శ్రీరామ రాసింది, మధ్యలో హనుమని వేసింది. ఎలాగో తెలుసా అండి, కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు పర్వతం ఎలా ఉంటారో అలా చిత్రించింది. చిత్రించి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి వస్త్రం కట్టుకుంటారు హనుమ, అటువంటి వస్త్రం కట్టింది. పైన బంగారు రంగుతో చివర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ అని వినయాన్ని ఆవిష్కరిస్తూ చిట్ట చివర ఎక్కడో కనీ కనపడకుండా తన పేరు రాసుకుని ఒక అట్ట తెచ్చి నాకు బహూకరించింది. బహుశా నాకు అనిపించింది ఆ పిల్ల డ్రాయింగ్ వేసుకోవడానికి కొనుక్కున్న అట్టల్లో సీతమ్మ తల్లి హనుమని దర్శనం చేసినటువంటి ఘట్టంలో హనుమ యొక్క స్వరూపాన్ని విని రాత్రి ఇంట్లో కూర్చుని ఎన్ని గంటలు నిద్రపోలేదో ఆ పిల్ల, అంత రామనామం రాసింది, అంత అద్భుతంగా హనుమని చిత్రీకరించింది. తెచ్చి నాకు బహుమతిగా ఇచ్చి చూశారా అని కూడా అడగలేదు. చిత్రించడమే నా జన్మకి ధన్యం అనుకుంది, వెళ్ళిపోయింది. నేను అందుకే అంటాను, రామాయణం యువతకి అందితే, రాబోయే తరాలకి అందితే వాళ్ళు ఈ దేశాన్ని ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మార్చుకుంటారు, జీవనాడిగా పెట్టుకుంటారు రామాయణాన్ని. సరే, అందుచేత మహానుభావుడికి తెల్లటి వస్త్రములు ఇచ్చారు, ఆభరణములు ఇచ్చారు, అన్నిటినీ ధరించారు. కొంతమంది హనుమకి ఏదో ముత్యాలహారం ఇస్తే అదంతా కొరికేశాడు, ఇందులో సీతారాములు లేరని విసిరేశాడు. అంతటి అల్పజ్ఞాని కారు హనుమంటే, నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరరజూత, ముఖ్యమైన కర్మ కాలిందా పూసలు కొరికేయడాలు ఇలాంటి పనులు, అలాంటి పెద్ద పనులు ఆయన ఏం చేయరు. చక్కగా ఇచ్చినటువంటి హారాన్ని వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు ఇచ్చారు, దగ్గర పెట్టుకున్నారు. ఇన్ని చేసిన తరువాత గమ్మత్తు ఏమిటంటే, పట్టాభిషేకం అంతా అయిపోతుంటే అమ్మవారు చిట్ట చివర తన మెడలోంచి ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. చేతిలో పట్టుకుంటే రామచంద్రమూర్తి అందరికీ అన్ని ఇచ్చేసాం కదా, ఇంకా అట్టపెట్టెల మీద పేర్లేం లేవు, పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం పెట్లన్నీ, మళ్ళీ కొత్తగా చీరట్టుకొచ్చాయేంటి అని చూసిన భర్తల చేతిలో హారం పెట్టుకుంటే ఒకసారి సీతమ్మ వంక చూశారట. మళ్ళీ ఇదేవరికి సీత అని అడిగారు అనుకోండి, కాళ్ళ కట్టును కూర్చున్న హనుమ ఇచ్చిన సర్టిఫికెట్ తప్పు. ఎందుకని? హనుమ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాం ప్రతిష్ఠితం తేనేయం శుచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంటుందన్నారు. అది నిజమైతే సీతమ్మ మనస్సులో ఏముందో రాముడికి తెలియాలి. అడిగితే ఇంకా తెలిసినట్టెక్కడ? అది వాల్మీకి రామాయణ వైచిత్రి. ఆయన అడగలేదు, చూశారట సీతమ్మ వంక. ఎవరికి ఇవ్వాలో తెలుసు, మళ్ళీ అదనంగా ఇచ్చారనుకుంటారేమోనని. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సర్వశః. సీత, ఎవరికిస్తావో తెలుసా ఈ హారం? పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, దర్శన సామర్థ్యము, పాండిత్యము అన్నీ ఎవరిలో రాశీభూతమయ్యాయో అటువంటి వాడికి ఈ హారాన్ని కానుకగా ఇయ్యి. అన్నిటిని మించి వాడు నీ 5వ తరాలకు కారణమైన వాడై ఉండాలన్నారు. ఎవరావిడ 5వ తరానికి కారణమైన వాడు? ఉరి పోసుకుంటున్నప్పుడు క్షేమవార్త చెప్పిన వాడెవరు? సీతమ్మ తల్లి క్షేమవార్త రాముడికి చెప్పిన వారెవరు? రామచంద్రమూర్తి క్షేమవార్త భరతుడికి చెప్పిన వారెవరు? వచ్చినవాడు రాముడిని సుగ్రీవుడికి చెప్పి ప్రాణాలు నిలబెట్టిన వాడెవడు? ఎక్కడెక్కడ ప్రాణము వాయురూపమైతే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఇందాక చెప్పారు కదా అక్కడ మంత్రాలు. అందుకని వాయుకుమారుడైన ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తేడా ఉండదు. హనుమ ఎక్కడుంటే అక్కడ ప్రాణములు నిలబడతాయి. హనుమ ఎందుకు వస్తారు? ఎక్కడ రామాయణం చెప్తే అక్కడ హనుమ వస్తారు. రామ కథ చెప్తే చాలు హనుమ వచ్చి వింటారు. హనుమ వచ్చారంటే మంగళం జరిగి తీరుతుంది. అందుచేత మహానుభావుడు ఆ హారం సీతమ్మ చేతిలో పట్టుకోగానే రామచంద్రమూర్తి ఆభరణాన్ని తన 5వ తనానికి కారణమైన వారికి ఇమ్మన్నారు. ఇమ్మంటే సీతమ్మ తల్లి ఆ హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. ఇస్తే కన్నుల కద్దుకరి మహానుభావుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నారు. తదనంతరం రామచంద్రమూర్తి పట్టాభిషేకం పూర్తయింది. ఆయన సింహాసనంలో కూర్చునున్నారు. అలా రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుని ఉండగా ఇంక ఏమిటి లోటు ప్రపంచానికి? ఎప్పుడైతే అంతటి ధర్మాత్ముడైన ప్రభువు సింహాసనం మీద ఉన్నాడో దాన్ని బట్టి ఎలా మారిపోయిందో చూడండి. ప్రకృతి పంచభూతాలు ఎలా మారాయో చూడండి. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే
సహస్రశతమాశ్వానం ధేనూనాంచ గవాం తథా తదౌ శతం వృషాం పూర్వం ద్విజేభ్యో మనుజర్షభ. 1,00,000 గుర్రాలు, 1,00,000 ఆవులు, 100 ఎద్దులు, ఇటువంటి దాన ధర్మాలు చేసినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటే ప్రభు ఎటువంటి వాడైతే పరిపాలింపబడేటటువంటి వారు కూడా అటువంటి వారే అవుతారు. యథా రాజా తథా ప్రజ. రామో రామో రామ ఇది ప్రజానామభవం కథా రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. ఎవరి నోట విన్నా రాముడు 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 తప్ప వేరొక మాట వినపడలేదు. అందరూ రామా 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 అండమే. అంత ఆనందంగా ఉందిట. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, రాముడు రాజ్యం చేస్తుండగా శత్రువుల భయం లేదు. నెలకి 3 వానలు పడుతుండేవి. భూమి సస్యశ్యామలంగా పంటల్నిచ్చింది. చెట్లన్నీ ఫలపుష్ప భరితములై ఉండేవి. ప్రజలు చాతుర్వర్ణముల వారు తమ తమ ధర్మముల యందు తాము అనురక్తులై ఉన్నారు. పెద్దవాళ్లు బ్రతికుండి చిన్నవాళ్లు మరణిస్తే చిన్నవాళ్లకి పెద్దవాళ్లు ప్రేతకార్య పట్టాభిషేకం జరిగింది కదమ్మా, ఉత్సవం జరుగుతోంది అది. అందుకని ఆ చిన్నవాళ్లు మరణిస్తే పెద్దవాళ్లు ప్రేతకార్యం చెయ్యడం రామరాజ్యంలో లేదుట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ప్రభువుని బట్టి ఉంటుంది. ప్రభు ధర్మాత్ముడైతే, ప్రభు యజ్ఞయాగాది క్రతువుల యందు ఆస్తిక్య బుద్ధున్నవాడైతే, ప్రభువు వెంకటాచలము శ్రీశైలము మొదలైన క్షేత్రముల యందు ఆస్తిక్యత ఉన్నవాడైతే, ప్రభువు యజ్ఞయాగాది క్రతువులు చేయించి పూర్ణాహుతికొచ్చి నిలబడితే, ప్రభువుకి శంకుస్థాపన చేసేటప్పుడు చొక్కా విప్పాలన్న ఇంగిత జ్ఞానం ఉంటే, ప్రభువుకి పూర్ణాహుతి అంటే ఏమిటో తెలిస్తే, దేవాలయంలోకి తల మీద ఏదైనా పట్టుకుని వెళ్లేటప్పుడు చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని వెళ్లాలని తెలిస్తే, అటువంటి నాడు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. అదే తెలియనటువంటి రాజుని సింహాసనాల మీద ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి రమ్మంటే ధర్మం, ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకి క్షేమం రమ్మంటే రాదు. రాముడు సింహాసనం మీద కూర్చునుంటే దేశమంతా సస్యశ్యామలమై 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఎక్కడా ఏ విధమైనటువంటి దోషాలు లేవు. ఎవ్వరూ కూడా స్త్రీలు విధవలై భర్తలు వెళ్ళిపోయిన తరువాత స్త్రీలు వెళ్ళడం లేదు. అందరూ కూడా ఆనందంతో పరమపరవశులై ఉన్నారు. ఇటువంటి రామాయణం, ఈ ఆఖ్యానము పరమ సత్యము. ఇది కల్పితమైనటువంటి కథ కాదు. రామాయణం ఏదో రాత్రిపూట ఫ్లాస్క్ పెట్టుకుని అందులో టీ పెట్టుకుని కాలక్షేపానికో అవార్డు కోసమో రాసుకున్నటువంటి నవల కాదు. చతుర్ముఖ బ్రహ్మగారు మీరు బాలకాండలో విన్నారు. మహానుభావుడు ఆ తమసా నదికి వెళ్లి అక్కడ ఒక్కసారి స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి మధ్యాహ్న సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి వాల్మీకి మహర్షికి అక్కడ జరిగినటువంటి క్రౌంచ పక్షుల యొక్క ఉదంతాన్ని చూసి తనంత తానుగా లోపల నుంచి పెళ్ళుబికినటువంటి శ్లోకం మంత్రమైతే, ఆ శ్లోకముతో ఆదికావ్యమైనటువంటి రామాయణం ప్రారంభమైతే అటువంటి ఆఖ్యానము పరమసత్యము. చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే చాలు, జరిగినటువంటి రామాయణం అంతా నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది, ప్రతి పాత్ర యొక్క మనస్సు కూడా నీకు అర్థం అవుతుందన్నారు. అన్న తర్వాత 24,000 శ్లోకాలలో రామాయణం రచింపబడింది. అందుకని రామాయణం పరమసత్యం పరమసత్యం పరమసత్యం. అంత సత్యమైనటువంటి రామాయణాన్ని రామాయణము పరమసత్యమో అనడానికి మనకి గుర్తేమిటో తెలుసా అండి? ఆనాడు రామచంద్రమూర్తి నరుడుగా వచ్చినప్పుడు సముద్రానికి కట్టినటువంటి సేతువుని ఈ మధ్య కాలంలో నాసా వాళ్ళు ఫోటోలు తీస్తే కనపడ్డాయి. ఈ ఫోటోల్ని ఇండియా పంపిస్తే వీటిని న్యూస్ పేపర్లు పబ్లిష్ చేశాయి. వాళ్ళు రాశారు, సముద్రంలో సేతు కనపడింది మాకు, గుప్తంగా ఉంది భారతదేశంలో దక్షిణ సముద్రంలో అని. హరిప్రసాద్ గారు మహానుభావుడు రామాయణం యొక్క సత్యం ఆవిష్కరింపబడాలని ఇవాళ ఈ స్వామిని ఒకసారి పట్టుకొచ్చారు ఈ ఫోటోలు. అందుకని అంత పరమసత్యం రామాయణం. అంత సత్యమైనటువంటి రామాయణం ధన్యం యశస్వమాయుష్యం రాజ్యాంచ విజయావహం ఆది కావ్యమిదం త్వార్షం పురా వాల్మీకి నాకృతం ఎప్పటేచ్చుణయాల్లోకే నర పాపాద్ విముచ్యతే పుత్ర కామాస్తు పుత్రాన్ వై ధన కామోధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యధిష్ఠతి రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనైవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః శృణోతి ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధధానోజిత క్రోధో దుర్గాణ్యతితరత్యసౌ సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ నరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై
విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్. స్త్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ సూజురనుత్తమాన్ పూజయంశ్చ పటంశ్చేమ ఇతిహాసం పురాతనం. సర్వపాపాత్రముచ్యేత దీర్ఘమాజురవాప్నుయాత్. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్. ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః. రామాయణమిదం కృత్స్నం శృణ్వత పఠతః సదా. ప్రీయంతే తతం స రామః స హి విష్ణుః సనాతనః. ఆదిదేవో మహాబాహుర్హరిన్నారాయణ ప్రభుః. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ. శ్రోతవ్యమేతన్నియమేన సద్భిర్రాఖ్యానమోజస్కర వృద్ధికామైః. ఎక్కడెక్కడ రామాయణం చెప్తున్నప్పుడు బుద్ధిమంతులై చాతుర్వర్ణముల వాళ్ళు కూడా చెబుతున్న వారి కన్నా కిందన కూర్చుని చేతులు జోడించి నమస్కరిస్తూ రామాయణము పరమసత్యమనేటటువంటి ఆస్తిక్య బుద్ధితో రామాయణం వింటున్నారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృపచేత తీరని కోరికలు ఉండవు. ఎవరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు తీరుతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో వృద్ధి చెందుతారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఒకవేళ రాజ్యం చేస్తున్నటువంటి ప్రభువులు తమ శత్రువులను గెలిచి రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. నెలకి 3 వానలు పడతాయి, సస్యశ్యామలంగా భూమి ఉంటుంది, చోర భయం ఉండదు, శత్రువుల భయం ఉండదు, రాజ్యము సంతోషంగా ఉంటుంది. ఈ రామాయణాన్ని ఇంట్లో రజస్వలైనటువంటి స్త్రీలు ఉండగా అటువంటి వారికి ఇంకా సంతానము లేకపోతే రామాయణాన్ని వారు వింటే వారికి చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళ ముందు వృద్ధిలోకి వస్తుండగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూసుకుని ఆనాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎటువంటి ఆనందాన్ని పొందారో తమ బిడ్డల వలన అటువంటి ఆనందాన్ని తల్లులు పొందుతారు. అంత గొప్ప ఆఖ్యానము రామాయణము. ఈ రామాయణము వినడము చేత వివాహము కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. ఏ సంకల్పములు తీరిస్తే మీకు క్షేమమో అది రాముడికి తెలుసు. మీరు కోరారని తీర్చడం కాదు, మీకు ఏది క్షేమమో దాన్ని రామచంద్రమూర్తి గ్రహించి మీకు తీరుస్తారు. కుటుంబ వృద్ధి, మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము ఆచంద్రతారార్కము నిలబడుతుంది, మంచి పనులకి ద్రవ్యం వినియోగం అవుతుంది, దూరంగా ఉండేటటువంటి బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ల నుంచో జరగనటువంటి శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటినీ మించి పితృదేవతలు సంతోషిస్తారు. రామాయణం ఎక్కడ చెప్పబడిందో అక్కడ సమస్త దేవతలు పరమ ఆనందాన్ని పొందుతారు. అటువంటి రామాయణం తిరుగులేనటువంటి రామాయణం. ఈ రామాయణాన్ని ప్రభువులు కాని, నగరములో పట్టణములో గ్రామములో ఉన్నటువంటి చాతుర్వర్ణముల వారు కాని రామాయణాన్ని చెప్పుకుని అంజలి ఘటించి విని తమ క్షేమాన్ని లోకక్షేమాన్ని పొందాలి అని మహర్షి అభిభాషించారు.